ఎక్కడ 7 దినములు నువ్వు పులియని రొట్టెలు తినవలెను. హల్లెలూయా. 7 దినములు పులవకూడదు. 7వ దినమున యెహోవా పండగ ఆచరించవలెను. ఓ దేవునికి మహిమ కలిగిన గాక. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినది ఏది కూడా నీ దగ్గర కనబడకూడదు. నీ ప్రాంతములన్నిట్లో పొంగినది ఏది కూడా నీ దగ్గర కనబడకూడదు. ఇక్కడ చూస్తే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే బోధంతా కూడా పాడైపోయింది. సంఘాలలో 3 కుంచెముల్లో పిండంతా కూడా పొంగిపోయింది, బయటకు వచ్చేస్తుంది. పొంగటం అంటే ఏంది? బయటికి రావటం. పిండి వాస్తవానికి పులిస్తేనే పొంగిద్ది, పొలవపోతే పొంగదు. మీరు చూడండి, రాత్రి పిండి నానేస్తారు, ఉదయానికి ఏమైంది? పొంగిద్ది. పొంగిద్దా పొంగదా? వెంటనే నేనేం చేశాను, దీనికి విరుగుడు ఎట్లా ప్రభు అంటే వెంటనే ట్యాబ్లెట్ ఒకటి వేసాను. ఎక్స్పైర్ అయింది తిన్నాం అనుకోండి, పాచిపోయిన తిండి తిన్నాం అనుకో, ఏమైంది? కలరా వస్తుంది, మసూసి వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, కడుపంతా కూడా ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత పేగులన్నీ పాడైపోతాయి, లివర్ పాడైపోద్ది, టోటల్గా నీ ఆర్గన్స్ అన్నీ పాడైపోతాయి, టోటల్గా ఫుడ్ పాయిజన్ అయింది నీ బాడీలోకి వెళ్తే. ఇప్పుడు ఎక్స్పైర్ అయిందండి, పలావు 10 రోజుల క్రితం ఎవరైనా తింటారా? మీకు అది అర్థం కావాలంటే నేను మొన్న 5 గంటలకి ఒక మేడగది మీదకి వెళ్ళిపోయాను. ఆ మేడగది మీదకి వెళ్ళిపోతే మా పాపను అది ఊడ్చిరమ్మన్న. అమూల్య వెళ్ళి ఊడ్చొచ్చింది. అబ్బో అక్కడ స్మెల్ వస్తుంది డాడీ, ఏదో పక్షి చనిపోయింది అన్నది. పక్షి చనిపోతే మరి ఎత్తేయచ్చు కదా. నేనెట్టెత్తా అంది. నీకు అది కూడా రాదా? పని నేర్చుకో, చదవటం కాదు అని చెప్పేసి నేను వెళ్ళా పైకి. అంటే ఇంకెవరు లేరు, నేను అమూల్యనే ఉన్నా. ఆ పక్షి చచ్చిపోతే ఆ పక్షిలో పొట్టలో అన్నీ కూడా పురుగులు అయిపోయింది. ఆ చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుందో కాకి అనుకుంటారు. కాకో పావురమో ఏందో తెలియలే. దాన్ని ఎత్తేసేటప్పుడు వాళ్ళ బంధువులందరూ వచ్చారు, కాకులు అందరూ వచ్చి కేక అన్నారు. ఉండండి మీకు ఒకటి అనుకుంటా. నాకు అప్పుడు అర్థమైంది, ఈ కాకులన్నీ వచ్చినట్టు సచ్చింది కాకు అనుకుంటా, లేకపోతే వీటికేం పని. ఏ కులం వాళ్ళని కదిలించినా ఇప్పుడు భయమే అనిపిస్తుంది. ఆ కులం వాళ్ళందరూ వస్తుంది కాకులన్నీ. ఏ జాతిని కదిలించినా ఆ జాతి అంతా వస్తుంది. ఈ జాతిది కాకు జాతి అనుకుంటా, అందుకే వీళ్ళందరూ చుట్టాలు వచ్చారనుకుంటా. మన గూడవల్లిలో అంట గౌడాస్ అతను ఉన్నాడు. అతను రెస్టారెంట్, మందు షాపు, భోజనాలు కొట్టుంది. అంటే దాన్ని ఏమంటారు, హోటల్. పిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చాడు గోడవల్లో. పిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంటే ఎవరు? మన స్టేట్ కాని వాడు, సెంట్రల్ ఫోర్స్ అనమాట. సిఆర్పి పోలీస్ అంటే సెంట్రల్ ఫోర్స్. ఈ హోటల్ ఏంది, మా ఊరు. ఇప్పుడు లోకల్ అనేది లోకల్లో ఉంటుంది. నేను లోకల్ ఇక్కడ గౌడ, నువ్వేందురా అని చెప్పేసి వాడిని ఉచితార్థంగా సిఆర్పి కానిస్టేబుల్ని కొట్టిండంట. సిఆర్పి కానిస్టేబుల్ కొట్టితే వాళ్ళు 20 మంది పోలీసులు వచ్చి వాడిని ర్యాలేస్తే హోటల్ అంతా కూడా పడి కూర్చుంది. గొడ్డళ్ళు తీసుకుని పోయారంటే ఈ మగోళ్ళు ఊళ్ళో. మా గౌడ అని, మా కులపుణ్ణి కొడతామని గౌడ 100 మందిది వెళ్ళారట గొడ్డలు తీసుకొని. వాళ్ళు 1000 మంది వచ్చారు సిఆర్పి కానిస్టేబుల్స్. రబ్బర్ తోటాలు పెట్టి ఒక్కొక్కడిని గాలిస్తే ఒక్కొక్కడు 6 అడుగులు పోయి అవతల పడ్డారు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ భలే ఉన్నాయి మొత్తానికి. రేపు జూన్ 4 ఇంకా భలే ఉంటుంది. దెయ్యం ఇదంతా. వింటున్నారమ్మా? ఆ కాకిని ఏం చేశానంటే పొట్ట మొత్తం పాడైపోయింది. పొట్టంతా కూడా పురుగులు వచ్చేసాయి. బాడీ అంతా కూడా మొక్కలు ఇరిగిపోయింది. ఆ పక్షిని అట్ట పట్టుకొని గోడ శవ నుంచి ఇసిరేస్తే మళ్ళీ నిన్న 4 రోజులు అయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళా. అక్కడ ఏ స్మెల్ లేదు. కొద్ది గొప్ప వర్షం డ్రాపులకి ఆ కొద్దికి కూడా వెళ్ళిపోయింది. చచ్చిపోయిన తర్వాత మన బాడీ కూడా అంతే. నేను ఇప్పుడు టోటల్గా ఏంటంటే 10 రోజుల క్రితం పలావు తెచ్చుకొని తింటే ఏమవుతుంది ఫస్ట్ చెప్పమంటారా? దాంట్లో పురుగులు ఉంటాయి. నిన్న ఒకటి చూశాను వాట్సాప్లో. హైదరాబాదులో బేకరీస్ అన్నిట్లో కూడా ఫుడ్ స్టోర్ నుంచి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన ఆ ఫుడ్ అంతా కూడా మొన్న పట్టేసుకున్నారు. హైదరాబాదు అవుట్స్కట్స్లో ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో మసాలా పౌడర్లు, మసాలాలు, చికెన్ ఫ్రైలు అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. 10 రోజుల క్రితం పలావు తింటే పురుగులు పడతాయి. నేను అనేది ఏంటంటే ఇంకా పాతకాలం నాటి లోతులను బోధలు,
పాతకాలం నాటి హోసన్న బోధలు, పాతకాలం నాటి ఈ ఏందంటారే బైబిల్ మిషన్ తోట బోధలు, పాతకాలం నాటి బోధలు చేయటానికి మనం లేము. ఇప్పుడు అప్డేట్ అయిన బోధ ఏంటి అంటే బోధ కూడా అప్డేట్ అవుతుంది. ఈ కాలానికి తెరవబడిన గ్రంథం ఏంటి? 7 ముద్రల గ్రంథం. ఈ కాలానికి 7 ముద్రల వాక్యం తినాలి. నిన్నటిది తింటే కుదరదు. నిన్నటి బోధ పనికిరాదు. షలోమ్, అందరూ ఎప్పటి షలోమ్ అనే వర్తమానంలో ఈ కాల ప్రవక్త ఏమనంటే అపోస్తుల కాలము నాటి బోధ ఈ కాలానికి చెల్లదు. అపోస్తుల కాలం నాటి బోధ ఏంది? నీళ్ళల్లో బాప్తిజం. అమ్మ వింటున్నారా? అపోస్తుల కాలం నాటి బాప్తిజం, కాలం నాటి బోధ నీళ్ళల్లో బాప్తిజం. అపోస్తుల కాలం నాటి బోధ ప్రభురాత్రి భోజనం రాత్రిపూట ఇవ్వాలి. అపోస్తుల కాలం నాటి బోధ తలల మీద ముసుగు వేసుకోకూడదు. స్త్రీలలో బయట వెలుపటి అలంకారాలు చర్చిలో వేసుకోకూడదు. లేకపోతే స్త్రీ అసలు వాక్యం బోధించరాదు. లేకపోతే మనకు పండగలు ఏమి లేవు, దేవుని వాక్యాన్ని మించిన పండగ ఇది. అపోస్తులు బోధించిన బోధ. ఇంకా అపోస్తులు ప్రామాణికంగా ఏం బోధించారంటే క్రీస్తు యేసే క్రీస్తు అయి ఉన్నాడు, తండ్రే కుమారుడై ఉన్నాడు, కుమారుడే తండ్రి అయి ఉన్నాడు, త్రిత్వం లేదు, దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. దేవుడు 3 కాదు, దేవుడు 4 కాదు, దేవుడు 5 కాదు. అపోస్తులు బోధించింది ఇది. ఇప్పుడు ఏమన్నాడు? అపోస్తుల బోధ కంటే మనం ఇంకొంచెం ఫార్వర్డ్ అవ్వాలి. అపోస్తుల బోధలో నుంచి లోపలికి వెళ్ళాలి. అందరూ చెప్పండి, మహిమలో నుంచి అధిక మహిమలోనికి. ఇంకా మనం అక్కడే ఉంటాం అంటే పరలోక రాజ్యం అలా లేదు. పరలోక రాజ్యం అప్డేట్ అవుతుంది. పరలోక రాజ్యం రెన్యువేషన్ అవుతుంది. పరలోక రాజ్యం ఈ కాలపు తిండి తింటేనే, ఈ కాలపు బలమైన తిండి తినాలి, ఈ కాలం బలమైన ఆహారం తినాలి. ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, పాలు తాగేవారుగా మీరు ఉండబాకండి, కొంచెం మాంస పదార్థాలు తినేవారుగా ఉన్నాడు. పాలు తాగితే చిన్నపిల్లలు పాలు పితుకుతూ ఉంటారు తల్లి దగ్గర. ఎంతసేపు ఉంటుంది చిన్నపిల్లడు? పొద్దుగులు పాలేనా? అన్నప్రాసన జరగాలి. ఏం జరగాలమ్మా? అన్నప్రాసన జరగాలి. చక్కగా పెరుగన్నం కలిపి పెట్టాలి. పెరుగన్నంతో పాటు ఇంకొంచెం వాడు అడుగులు వేస్తూ ఉంటాడు. ఒక 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, 1/2 కేజీ పిట్ట మాంసం తెచ్చి వాడికి ఫ్రై చేసి పెట్టాలి. వాడు గట్టిగా నవ్వులుతూ ఉంటాడు. నవ్వులుతూ ఉంటే కండరాలు పెరుగుతాయి, ఎముకలు పెరుగుతాయి, వాడు ఆటలాడుతూ ఉంటాడు. 12 సంవత్సరాలు అయితే వాడికి ఇంకొంచెం పశువు మాంసం 1 కేజీ తెచ్చి పెట్టాలి. వాడు మళ్ళీ 12, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అవుతాడు, వాడికి రోజు లివర్ ఫ్రై పెట్టాలి, వాడికి పొట్టేలు మాంసం పెట్టాలి. వాడు ఇంకా 22, 25, 20 సంవత్సరాలు ఇంకా బలమైన ప్రోటీన్ ఫుడ్ కావాలంటే గుడ్లు పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రోటీన్ ఫుడ్ కావాలి, విటమిన్స్ ఫుడ్ కావాలి, మినరల్స్ ఫుడ్ కావాలి, బలమైన ఆహారం. అందరూ చెప్పండి, తాజా కూరగాయలు. ఇంకా పాలు తాగే వాళ్ళు ఉండకూడదు. తాజా మాంసం, తాజా గుడ్లు, తాజా కూరగాయలు. మీరు ప్రోటీన్ ఫుడ్, బాగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, నట్స్ తీసుకోండి. డాక్టర్లు ఎన్ని సలహాలు ఇస్తారు. న్యూట్రిషన్స్ ఉంటారు కొంతమంది. న్యూట్రిషన్స్ అంటే పోషకకర్తలు. ఈ న్యూట్రిషన్ డైట్ ఎట్లా ఉంటుందో తెలుసా? మీ బాడీలో మెటబాలిజం మీ మెటబాలిజంలో ప్రోటీన్ శాతం తగ్గింది. ఈ ప్రోటీన్ శాతం తగ్గింది కాబట్టి మీరు బాదం పప్పులు తినండి. ఈ ప్రోటీన్ శాతం తగ్గింది కాబట్టి చికెన్ తినండి, ఫిష్ తినండి. అల్జిమర్స్, మతిమరుపు పోద్ది, ఫ్యాట్ తగ్గిద్ది అని రకరకాల డైట్ ఇస్తుంటారు. ఈ డైట్లో ఈ కాలంలో ఈ ఫుడ్ తినాలి. ఎదిగేటప్పుడు పిల్లలకి బలమైన ఆహారం పెట్టాలి. సంఘం ఎదుగుతూ ఉంటే సంఘ కాపరి కూడా మంచి ఫుడ్ పెట్టాలి. హల్లెలూయా. ఇంకా నోవా కాలం నాటి బోధ, ఇంకా మోషే కాలం నాటి బోధ, ఇంకా ఈ సుత్తి ప్రసంగాలు కాదు చెప్పాల్సింది, సోది ప్రసంగాలు కాదు చెప్పాల్సింది, నాణ్యత కలిగిన బోధ చెప్పాలి. ఇప్పుడు మీరు నా ఫోన్ విన్నారు, ఆ పాస్టర్ గారికి 4ంటికి అయిపోయింది, మనకు అవల తీపోతేనే బాధపడతారు పెద్దవాళ్ళు, అంతే కదా. మన ఫోన్ తెలియదు, వీడికి ఎంత పొగుర్రా అనుకుంటారు, వాళ్ళకి తెలియదు మన బాధ. సరే, పాస్టర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చాం. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా? సరే వినండి, మన కాలంలో ఏదైతే ఉన్నదో ఆ కాలానికి సాగిపోవాలి. హల్లెలూయా. వింటున్నారా? మా మామయ్య గారికి నాకు జరిగిన సంభాషణ ఏంది? పిడుగురాళ్లలో స్కూల్స్ బోధలన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయని నేను గమనించాను.
అంటే ఇది చెప్పకూడదు, లైవ్లో వెళ్ళిపోతుంది. పిడుగురాళ్ళ స్టాండర్డ్స్ ఎంతవరకు, స్కూల్స్ అంతవరకు స్టాండర్డ్స్ ఉంటాయి. మా పిల్లల్ని తీసుకెళ్ళి గుంటూరులో వేసేసేసారు, పెద్ద అమ్మాయిని విజయవాడలో వేసేసారు. ఎందుకంటే పిడుగురాళ్ళ లెవెల్ ఎంతవరకు అంటే మున్సిపాలిటీని, చెన్నాయిపాలెం లెవెల్ ఎంతవరకు అంటే పంచాయతీని, పెదగ్రహారం లెవెల్ ఏంటంటే విలేజ్ లెవెల్. అది విలేజ్, ఇది పంచాయతీ. పిడుగురాళ్ళు వచ్చేసి మండలం. కొంచెం లోపలికి వెళ్ళేసరికల్లా భూగర్భంలోకి వెళ్ళేసరికల్లా దాన్ని మున్సిపాలిటీ అంటారు. మున్సిపాలిటీ అంటే ఏంది? దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది, దగ్గరలో ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, దగ్గరలో మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. దీని రేంజ్ ఇంతవరకే. కార్పొరేటెడ్ హాస్పిటల్స్ ఉండవు. కార్పొరేటెడ్ వైద్యం కావాలంటే కొంచెం దూరం వెళ్ళాలి, ఇంకొంచెం లోపలికి రావాలి. అందరూ చెప్పండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి. ఎక్కడికి రావాలి? లోపలికంటే మేము ఇంకా ఆవరణంలోనే ఉంటాం, మేము ఇంకా గొర్రె పిల్లలు కోసుకుంటూ ఉంటాం, ఇంకా బలులు ఇస్తూ ఉంటాం, ఇంకా బాప్తీసాలు ఇస్తూ ఉంటాం. ఆవరణ పరిచర్య అంతా ఎప్పుడూ అయిపోయి 4000 సంవత్సరాలు అవుతుంది. ఏం మనిషి నువ్వు? లోపలికి రా. లోపలికి వస్తే పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలంలో 7 దీపస్తంభాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలంలో 12 సముఖపు రొట్టెలు ఉన్నాయి. ఆ బోధలోనికి రండి. అర్రే ఇంకా మేము ఆవరణంలోనే ఉంటాం, బయటే ఉంటాం, అక్కడే కాళ్ళు కడుక్కుంటా ఆ బోధలు. అరే ఆ బోధ అయిపోయింది. ఆ బోధ అంతా యేసుక్రీస్తులు అయిపోయింది. గంగాళంలో నీళ్ళల్లో, ఆ గంగాళంలో ఎవరిని ముంచాలా? గొర్రె పిల్లని కడగాల. గొర్రె పిల్లని కడిగి బయటికి తీసి పక్కన ఆల్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని బలర్పించాలా. దాన్ని బలర్పించిన తర్వాత ఇదంతా ఆవరణంలో పరిచర్య. ఈ బలులు అర్పించుకోవటం, ఈ సున్నతులు అర్పించుకోవటం, ఇవన్నీ కూడా ఎంతకాలం చేస్తారు? లోపలికి రండి. లోపలికి వస్తే 12 సముఖపు రొట్టెలు ఉన్నాయి. అది 12 మంది అపోస్తుల బోధ. 7 దీపస్తంభాలు ఉన్నాయి. అది 7 సంఘకాలాల బోధ. నేను ఇప్పుడు అంటున్నాను 1963 కల్లా పరలోక రాజ్యము మీ మధ్యకు వచ్చేసింది. పరలోక రాజ్యం మీలోనే ఉంది. పరలోక రాజ్యము అతి పరిశుద్ధ స్థలముగా వధువులో సింహాసనం వేయబడింది. అసలు దేవుడే మీలోకి వచ్చాడు, మేఘంగా మీలోకి వచ్చాడు. ఉదయాన్నే పిచ్చామ 2 పాటలు మేఘం గురించి పాడుతుంది. ఎవరన్నా పిచ్చోళ్ళు ఆ పాటలు పాడతారా? ఈ పల్లెటూరులో పిచ్చిది కాబట్టి పాడుతుంది. అదే హోసన్న వాళ్ళం. మేమైతే మంచి పాటలు, ఇంకా దేవుడు రావాలి అని పాడతాం. మేము మెంట్లోళ్ళమా, మీరు మెంట్లోళ్ళా? మీకు అర్థం కాలేదా నేను చెప్పింది? మీకు ఇది అర్థమైతే మీరు ఎప్పుడో వర్తమానంలో అప్డేట్ అయ్యేవారు. ఒక మేఘం నన్ను ఆవరించి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మా గొడవల పండుగ మీదకి రాలేదే. మీకు ఎలా కనిపిస్తుంది మా మేఘం? మీరు గుడ్డోళ్ళరా, మీకు కనపడదా అని చెప్పాల. ఒక మేఘం అంట ఆవరించిందంట. రాత్రి చాలా ఫన్నీగా ఉంది. ఎలాగంటే ప్రతిదీ కూడా వాక్యాన్ని ఏం చేస్తారంటే కామెంట్ చేస్తారు ఈ రోజుల్లో. వింటున్నారమ్మా? అబ్రహాము ఎంతమంది తెలుసు? అబ్రహాము 18వ అధ్యాయంలో అబ్రహాము ఉన్నాడు. 12వ అధ్యాయం నుంచి ఆయన స్టోరీ జరుగుతూ ఉంటుంది. అబ్రహాము సొదొమ గొమొర్రాకి అబ్రహాముకి కనెక్షన్ ఉంది. అబ్రహామేమో ఇంటి దగ్గర ఉన్నాడు, సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. దేవుడేమో అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చాడు. అంటే అబ్రహాంకి ఏం జరిగింది? రాకడ జరిగింది. సొదొమ గొమొర్రాలో రాకడ జరగల. వాళ్ళకి రాకడ జరగదు కూడా. వాళ్ళకి ఎందుకు రాకడ జరగదు? వాళ్ళకి లెగిస్తే పాపం చేయాలి, లెగిస్తే పండగ చేసుకోవాలి, లెగిస్తే ఫుల్ బాటిల్ మందు ఓపెన్ చేయాలి, అవాచ్యమైన కార్యాలు చేయాలి, తుచ్చమైన కార్యాలు చేయాలి, ఒళ్ళంతా పాడు చేసుకోవాలా. వాళ్ళకి రాకడ ఏమర్థమైంది? రాకడ ఎవరికంటే ఆత్మీయ ప్రజలకి. అబ్రహాం ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. లోతు ఇంట్లో లేదుగా. లోతు పాడైపోయాడు, డబ్బులో పడిపోయాడు. ఈ డబ్బు పిచ్చి పడిన వాళ్ళకి కుటుంబ ప్రార్థనలు జరగవు. నేను ఛాలెంజ్ చేస్తాను. అబ్రహాం ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉంది. అబ్రహాం ఇంట్లో రోజు కుటుంబం బలిపేట ఉంది. ఎందుకంటే అబ్రహాముకి రాకడ జరిగింది. అబ్రహాం దగ్గరికి రాకడనే దేవుడు వచ్చాడు. కానీ సొదొమ ప్రజల దగ్గరికి రాకడ అర్థం కాల. అసలు అర్థం కాదు కదా, గందరగోళం. అది వ్యభిచారపు కొంపలు. పురుషుడితో పురుషుడు సాయంత్రం అయితే కుటుంబ ప్రార్థన ఏమో, కానీ ఇక్కడేమో కుటుంబ ప్రార్థన సాయంత్రం అయితే, అక్కడేమో పచ్చి వ్యభిచారం. సాయంత్రం అయితే చాలండి. పురుషుడితో పురుషుడు కలిసి ఆ ఊరే మంచిది కాదు, ఆ సంఘమే మంచిది కాదు.
ఆ బోధే మంచిది కాదు, లోతుకి ఆ బోధే నచ్చింది. జనాలు చాలామంది ఉన్నారు అక్కడ. మీకు కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ ప్రియులారా, 2-3 రోజుల నుంచి ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అందరూ చెప్పండి రేవ్ పార్టీ. అందరూ చెప్పండి రేవ్. రేవ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ పదం ఉజ్జీవం, ఎక్సైట్ అవ్వటం. ఎక్సైట్ అయిపోతారు, అక్కడికి వెళ్ళి బాగా ఎక్సైట్ అయిపోతారు. దాన్ని రేవ్ పార్టీ అంటారు. రేవ్ పార్టీ అంటే ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే రేగబలిసిన పార్టీ. నిజంగా బలిసిన వాళ్ళు పోయేది ముందే తీసుకుంటారంట టికెట్లు. లిమిటెడే. ఫర్ సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్లో ముందుగానే బుక్ అయిపోవాలా. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆషామాషి లాంటి వాళ్ళు వెళ్ళరు. చివరి మినిట్లో టికెట్ తీసుకొని పోవటాలు ఉండవు. ఫస్ట్ ఆ పార్టీకి వెళ్ళాలంటే 50 లక్షలు కట్టాలి. సినిమా టికెట్ అనుకుంటే 500 కడదాం, 300 కడదాం, రేట్లు పెరిగినాయి కాబట్టి. ఎడుగుడు కానుకలు పెరగవుగా. ఆ పాత 10 రూపాయలు చెప్పకూడదులే, మీరు కూడా బాధపడతారు చెప్తే. నిన్న రేట్లన్నీ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయినాయి రేట్లు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏమొస్తున్నాయండి? 1,00,000 రూపాయలకి ఈరోజు ఏమి రావట్లా తెలుసా? 1,00,000 రూపాయలకి ఇప్పుడు ఏసీ కూడా రావట్లా. మంచి ఏసీ కొందామంటే 50,000 ఉంది. 1,00,000 రూపాయలకి ఏమొస్తున్నాయి ఇప్పుడు? ఏమి రావట్లా. ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా 1,00,000 రూపాయలకి రేగుల షెడ్ కూడా అవ్వదు, బేస్మెంట్ కూడా అవ్వదు. వింటున్నారా వింటలేదా? 50 లక్షలు కట్టాలంట. దాని లోపలికి వెళ్ళేటప్పుడే ముందుగానే హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. ఎయిడ్స్ ఉండకూడదు, హెచ్ఐవి ఉండకూడదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా వనంలా ఫీల్ అయిపోతారంట, ఏదైనా వనంలోకి వెళ్తున్నట్టు. అంటే ఏంటి? బట్టలు ఉండవు. ఒక్కొక్క స్త్రీ 4 పురుషులతో వ్యభిచారం చేసుకోవచ్చు. ఫుల్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఆ నియమ నిబంధనలకు అన్నిటికీ ఒప్పుకుంటారు. ఇది కూడా ఒక పార్టీనా? సేమ్ ఇప్పుడు ఆ పార్టీలు ఎక్కువైపోయింది. సేమ్ మునుపు జరిగినాయే ఇప్పుడు జరుగుతున్నాయి. అదేంటిది? సొదొమ గొమొర్రాలో ఏం జరిగినాయో అదే జరుగుతున్నాయి. అవాచ్యమైన కార్యం. అమెరికా మొత్తం జరిగేది అలాంటి కార్యక్రమాలే. ఈ థాయిలాండ్లో, మలేషియాలో పెద్ద పెద్దవి ఉంటాయిగా, మన వాళ్ళందరూ వెళ్తుంటారు టూరిజం. ఈ టూరిజంకి వెళ్ళి థాయిలాండ్, ఈ బాడీ మసాజ్ చేసే సెంటర్స్, భవానీ ద్వీపము, ఓయో రూమ్స్. ఏ రూమ్స్? వాయో రూమ్స్ కాదు, ఓయో రూమ్స్ అంట. ఓయో రూమ్స్ అంటే ప్రియులారా ఫుల్ లైసెన్స్డ్ వ్యభిచారాలు. ఎవరి జంటలు వచ్చినా వాళ్ళ ఆధార్ కార్డులు టేకప్ చేయరు, వాళ్ళ అడ్రస్లు టేకప్ చేయరు. అంటే ఆ ఓయో రూమ్ రేట్ ఎంత ఉంటుంది అంటే పాపానికి దెయ్యము ఫుల్ లైసెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను పాస్టర్ గారిని, నాకు వాస్తవానికి నాకు గన్ లైసెన్స్ అవసరం లేదు. నాకు అంత శత్రువులు ఎవరు ఉండరు, దేవుడి దేవాలు. నేను వస్తానే బుల్లెట్లో రైఫిల్ పెట్టుకొని వెనకాల ఒక పిస్టల్ పెట్టుకొని రావాల్సినంత కర్మ నాకు ఇంకా పట్ల. నాకు ఇంకా భూశత్రువులు లేరు, నాకు ఇంకా మారణాయుధాలు అవసరం లేదు. ఎందుకంటే నేను మంచి మనిషి, నాకు ఆయుధంతో పని లేదు. నా ఆయుధమే బైబిల్. నాకు వేరే పాపం చేయాల్సిన అవసరం నాకు లేదు. వస్తానే మందు బాటిల్లో పెట్టుకొని దాహం అయితే తాగాల్సిన అవసరం నాకు లేదు. నాయన పాత పురుషుడు అంతా పోయాడు, నాలో కొత్త పురుషుడు వచ్చేసాడు. నూతన సృష్టి. ఇదే దేవుని రాజ్యం. గట్టి చప్పట్లు కొట్టండి. దేవుని రాజ్యం వచ్చిన వాళ్ళు పబ్బులకి వెళ్ళరు, దేవుని రాజ్యం వచ్చిన వాళ్ళు క్లబ్బులకి వెళ్ళరు, దేవుని రాజ్యంకి వచ్చిన వాళ్ళు నైట్ పూట ప్యాకెట్లకు వెళ్ళరు, దేవుని రాజ్యం వచ్చిన వాళ్ళు రాజకీయ సభలకు వెళ్ళరు, దేవుని రాజ్యం వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులతో పోరాడరు. ఇవన్నీ మనలో రాజ్యం గురించిన విషయాలు. ఎంత దారుణంగా ఉందంటే రేవ్ పార్టీ గురించి. ఒక ఆమె ఏమో వెళ్ళిందంటారు, ఒక ఆమె నేను వెళ్ళలేదంటాడు, ఒక ఆయన ఏమో నేను వెళ్ళాడంటాడు, ఒక ఆయన నేను వెళ్ళనంటాడు. నేను చిల్ అవుతున్నా నా వెంచర్లు అంటాడు. అంతా అబద్ధమే. వీళ్ళు పాపానికి ఏంటంటే ముందుగానే ఫిక్స్ చేసుకుంటున్నారు డేట్లు. ఏమ్మా వింటున్నారా వింటలేదా? పాపం ఎక్కువైపోయింది, శాపాలు ఎక్కువైపోతున్నాయి. మొన్న బతుకు జట్కా బండి, ఏ బండి? ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఎంతమంది తెలుసు మీకు? కౌన్సిలింగ్ సెంటర్స్ అంటే ఈ టీవీ ప్రోగ్రామ్స్ చేస్తారు. భార్య భర్త కొట్టుకొని విడాకులు తీసుకొని పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి పిల్లలు పాడైపోతే ఈ కౌన్సిలింగ్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ సైకోథెరపిస్టులు, సైకాలజిస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే భార్యని భర్తని ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకమ్మ కాపురం పాడు చేసుకుంటావు? బతుకు జట్కా బండి అంటే అదే.
ఎందుకమ్మా కాపురాన్ని అట్ట నిలవేసుకుంటావు, ఏమయ్యా ఎందుకయ్యా నీ భార్యని అట్ట కొడతావు, నెల నెల జీతం తెచ్చి అమ్మేకిస్తే ఏమా నువ్వు కూడా కాపురం నమ్మకంగా చేసుకోక. బతుకు జట్కా బండి ప్రోగ్రాం కొంచెం బాగుంటుంది. వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు అప్పుడప్పుడికే వాళ్ళిద్దరిని జంటల్ని కలిపి వాళ్ళు మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. నేను మొన్న ప్రోగ్రాం ఒకటి జస్ట్ 5 minutes ఒక అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పురుషుల మీద ద్వేషం పెంచుకుంది, కక్ష పెంచుకుంది. పెళ్ళయింది, ఎవరో భర్తను పెళ్లి చేసుకుంది. ఆ తొలినాళ్ళల్లోనే ఏం జరిగిందో తెలియదు మనకి, పాతకాలం హిస్టరీ. ఆ పిల్లోడికి హెచ్ఐవి ఉంది. ఆ పిల్లోడికి హెచ్ఐవి పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయి ఎంత కక్ష పెట్టుకుందంటే మగవాళ్ళ మీద, నాకు ఒక పురుషుడి ద్వారా నాకు ఒక ఈ జబ్బు వచ్చింది కాబట్టి నాకున్న ఈ డిసీజ్ని, ఈ వ్యాధిని అందరికి అంటించాలని 20 మందితో ఆ అమ్మాయి పూర్తిగా సహజీవనం చేసింది. ఇప్పుడు 20 మంది ఏమవ్వాలా, ఆ పులిసిపోయిన పిండి తిన్నారు. ఆ పులిసిపోయిన పిండి 20 మందిలోకి వెళ్ళింది, 20 మందికి హెచ్ఐవి. ఇక ఒకడెవడో ఆమెతో సాంగత్యం చేసి వాడెక్కడో టెస్ట్ చేసుకొని వాడికి బయటపడితే ఈ అమ్మాయి నన్ను ఇటు చేసిందండి అంటే వాళ్ళిద్దరిని తెచ్చారు ఎక్కడికి కౌన్సిలింగ్ సెంటర్కి. బతుకు జట్కాబండి. ఏమ్మా మేము జడ్జిలు ఉంటారు, 3 జడ్జిలు ఉంటారు అక్కడ. ఈ 3 జడ్జిలు అమ్మ ఓపెన్గా అడుగుతున్నాం, నువ్వు ఇప్పటికైనా నిజాలు చెప్పు, నువ్వెందుకనమ్మా ఇంత దారుణానికి ఒడిగట్ట అంటే, ఏమండి ఒక మగవాడి వల్ల వచ్చినప్పుడు మరి వాళ్ళ వల్లే కదండి వచ్చినప్పుడు, నేను చేయటం కరెక్టే కదండి అంటుంది. అమ్మ నీ ఇంత షాడిజం, ఇంత సైకోయిజం ఏందమ్మా, ఇదేమి సైకలాజికల్ ప్రాబ్లం అమ్మా నీకు వచ్చింది కరెక్టే, ఏదో కర్మగార గ్రాచారం ఎంతమందికి అంటిస్తారు, మరి వచ్చింది పురుషుల వల్ల కదండి, పురుషులకి అంటిస్తే తప్పేంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, అసలు ఇదన్నీ వద్దమ్మా, నువ్వు 20 మందితోనే తిరిగావా ఇంకెంతమందితో తిరిగావు అదన్నా చెప్పమ్మా తల్లి అంటే 20 మంది కాదు 35 మందితో తిరిగాను. 35 మందితో తిరిగా అంటే జడ్జిలందరూ కూడా ఈ కేసుని ఏం చేయాలి ప్రభువా, వాళ్ళు కనుక వేసుకుని నమ్ముకుంటే ఇట్లా అంటారు, ఈ కేసుని ఏం చేయాలి ప్రభువా అంటే సమరయ స్త్రీని తెచ్చినట్టు కొంతకొచ్చి వాక్యం దగ్గర పెట్టాలి ఆ పిల్లలు. ఈరోజు ప్రపంచం బరి తెగించి తిరుగుతుందంటే వాక్యం లేకుండా. బైబిల్లో ఒక మాట ఉంది, మీ అందరూ తెలుసా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. కట్టు లేదు, బొట్టు లేదు, ఇంక తిరగటమే. ఈ తిరిగేదానికి ఏం చేస్తారంటే మధ్యలో ఒక పెద్ద ఇది పెడతారు, దాన్ని ఏమంటారంటే బర్రెకి ఈ గొంతులో గుదిబండి వేస్తారు, తెలుసా మీకు? ఆ గుదిబండి అన్న కొట్టుకొని ఆ తిరుగుళ్ళన్న ఆపిద్దని. ఎంత దారుణం అండి. ఒక స్త్రీకి ఒక పురుషుడే, ఒక పురుషుడికి ఒక స్త్రీయే. కుటుంబ చరిత్రలు నిలబడాలంటే కాపురం జ్ఞానంగా చేసుకోవాలి. మనం దగ్గరికి వస్తే మనం ఏం చెప్తాం, కౌన్సిలింగ్ సెంటర్ మంది కూడా అమ్మ జ్ఞానంతో కాపురం చేసుకోండి, జ్ఞానము గల స్త్రీ కాపురం చేసుకుంటుంది, జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది. ఇంకేం చెప్తాం, గుణవతి అయిన భార్య పిల్లల్ని చక్కగా రక్తవర్ణ వస్త్రాలతో కట్టుకుంటుంది. ఈ బోధ తెస్తున్నాం మనం కూడా ఈ కాలానికి బోధలన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. మీరేం చేయాలంటే 3 కుంచెముల పిండి అంతా పాడైపోయింది, లోదరన్ బోధ పాడైపోయింది, జాన్ వెస్లీ బోధ పాడైపోయింది. ఇంకా మీరు పెంతుకొస్తూ కింద నుంచి పైదాకా చిచ్చుబుడ్డులాగా ఎగురుతారు వీళ్ళు. ఆదివారం చర్చికి వస్తే చాలు చిచ్చుబుడ్లన్న నయం, పిచ్చోళ్ళ హాస్పిటల్ లాగా ఉంటుంది. కొన్ని మీరు చర్చిలు చూస్తే రాత్రి ఒక ఆయనతో మాట్లాడుతున్నా, ఏమయ్యా మీ అగ్నితామస్ టచ్ అని కింద పడేస్తుంటాడు. ఓరి మీ దుంపదేగా కింద పడేయటం ఏంట్రా, యేసు ప్రభు కింద పడిన వాళ్ళని, కృంగిన వాడిని లేవనెత్తి పైకి నిలబెట్టాడు. ఇప్పుడు పాస్టర్లు చేస్తున్న పరిచయం అంత టచ్, ఇది లేటెస్ట్ ట్రెండ్, ఇది టచ్. కోటు తీసి టచ్ రంగాలు అందరూ పడిపోవాలి. నువ్వేమన్నా నీదేమన్నా ఏలియా దుప్పట కింద పడటానికి. ఏలియా దుప్పటి ఎవరి మీద పడిందమ్మా, ఎలీషా మీద పడితే ఎలీషా కింద పడలేదు, కానీ ఎలీషా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వీళ్ళ గబ్బు కోట్లు, వీళ్ళ మురికి కోట్లు ప్రజలను ఏమాత్రం ప్రభావం చేయలేదు. ఇప్పుడు చూడండి, బోయజు పొలంలో ఉన్నాడు, రూతు పొలానికి వచ్చింది, అర్ధరాత్రి దాకా పొలంలో ఉంది. అర్ధరాత్రి ఉలిక్కి పడ్డాడు. అర్ధరాత్రి ఉలిక్కి పడితే రూత్ ఏమంటుందంటే, నీ కొంగు నా మీద కప్పయ్యా అని టచ్ మని కొట్టాడా ఇది మొహానికి వేసి బోయేజ్ టచ్. అర్ధరాత్రి గోల్లో ఆన్లైన్ ప్రేయర్స్ అంటే ఎట్లా తయారైంది తెలుసా, ఎంత పద్ధతి జరిగింది ఆన్లైన్ పోవటం. బోయేజ్ గారి పొలంలో ఆన్లైన్ పోవటం ఎంత పర్ఫెక్ట్గా,
ఎంత ఒక డిసిప్లిన్గా, ఒక ఆర్డర్ అంటే క్రమశిక్షణగా జరిగినది. ఈరోజు ఆన్లైన్లో ఏంటంటే ఆన్లైన్ పెడితే పక్క కొంపల వాళ్ళకి ఎవరికి నిద్ర ఉండదు, పక్క కొంపల వాళ్ళకి నిద్ర ఉండదు. ఇంకా అందుకనే చర్చిలు అయ్యి కూడా ఊళ్ళల్లో ఉండకూడదు. మనకులాగా చక్కగా ఊరు చివర 2 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. జనాలకు డిస్టర్బ్ చేయకూడదు. మనం మైకులు పెట్టి ఉండండి డిస్టర్బ్ చేస్తున్నాం. కనీసం నేను ఇది కూడా వాడటల్లా. ఎందుకు, మనకు సరిపోద్ది. మన ఉద్యమం అంతా ఏరులై పారాలా, ఇక్కడ మైకు పెడితే ప్రాణపాలు వినపడాలి, అవసరం లేదు పిల్లారా. మీరే దేవుని మైకులు. మీరు మైకులా కాదా? ఖచ్చితంగా మీరు మైకులే. చక్కగా దేవుని సువార్తను ప్రకటించాలి. అందరూ చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యము ఎలా ఉందంటే, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని క్వశ్చన్ వేయడానికి వచ్చారు పరిసయ్యులు. మన అంశం పేరేమో గత 3 వారాల నుంచి దేవుని రాజ్యం. మళ్ళీ చెప్తున్నానండి, 5 సంవత్సరాల రాజ్యం కాదు, బాంబులు వేసుకునే రాజ్యం కాదు. నిన్న గుంటూరు హాస్టల్కి వెళ్ళా, చిన్నీని హాస్టల్లో చేర్పించడానికి 5th క్లాస్కే హాస్టల్ అయితే తీసుకెళ్తే మెస్ చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ ఒక వ్యాన్ పెట్టుంది. ఆ వ్యాన్లో మొత్తం పెట్రోల్ రమ్ములు ఉన్నాయి, పెట్రోల్ ట్యాంకర్. అది పెట్రోల్ అనేది జనరేటర్లో ఫిల్ చేస్తున్నారు. సార్ ఒక 2 నిమిషాలు ఉండండి సార్, ఈ ఎలక్షన్ పాపమా పుణ్యమా అనుకుంటా మాకు పెట్రోల్ లూజ్ ఇవ్వట్లేదు. పెట్రోల్ లూజ్ అయితే జనాల మీద పోసుకొని చంపుకుంటున్నారు. దాన్ని పెట్రోల్ బాంబులు అంటారు. పెట్రోల్ ఇచ్చింది దేవుడు దేనికంటే బండ్లు వేసుకొని వ్యాపారం చేసుకున్నాడు. ఈ ఖాళీగా ఈ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉంటున్నారు కదా, ఇప్పుడు పని పాట లేక పెట్రోల్ మొత్తం బాటిల్లో నింపి ఈ బాటిల్స్ తీసుకెళ్ళి ఇసిరేస్తున్నారు వాముల మీద, జనాల ఆస్తుల మీద. వీటినే పెట్రోల్ బాంబు సీసాలు అంటారు. నీ పని ఎట్టుందని గవర్నమెంట్ ఈసీ ఏం చేసింది, ఎలక్షన్ డిపార్ట్మెంటు, లూజ్ పెట్రోల్ ఎవరు పోయిబాకండి, క్యానుల్లో తెచ్చినా పోయిబాకండి, బాటిల్స్లో తెచ్చినా పోయిబాకండి. పట్టిన దరిద్రం ప్రపంచానికి ఎట్టబట్టినది. ఆ పాత్రలన్నిటినీ ఇప్పుడు డ్రమ్ములు తెచ్చి దాన్ని ఫిలప్ చేస్తున్నారు, దేని జనరేటర్ని. ఈ గొడవలు చూడండి ఎట్లున్నాయి. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఈ 5 సంవత్సరాల కొట్లాట రాజ్యం కాదు. పిలాతు అన్నాడు, ఇక్కడ నేను రాజుగా ఉన్నాను, ఇక్కడ నేను చక్రవర్తిగా ఉన్నాను, వీళ్ళందరూ నీ మీద నేరం మోపుతున్నారు, నీ పేరు యేసా అంటే యేసు ప్రభు సమాధానం చెప్పాలి ఈ పిచ్చోడికి. యేసు ప్రభు ఎవరు? నిలుచోని చేతులు కట్టుకున్న ప్రపంచ చక్రవర్తి, సృష్టికర్త, భూమి ఆకాశములు సృజించిన జీవాధిపతి. భూమి దాని సంపూర్ణత ఆయనది. ఆయన కూర్చుంటే ఆకాశం సరిపోద్ది, పాదాలు పెట్టుకుంటే భూమి సరిపోద్ది. ఆయన పట్టుకొని నువ్వు రాజు అని అడుగుతున్నాడు ఈ పిచ్చోడు. ఎవడీడు? పిలాతు. నువ్వు అన్నట్టు నేను రాజుని. ఎంత పొగురు! అవురా, ఇక్కడ రాజుని అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పట్లా. నువ్వు అన్నట్టు నేను రాజునే, బట్ తోడా సా చేంజ్. చిన్న సబ్మిషన్ సార్. ఏంటా సబ్మిషన్? నీ రాజ్యము నా రాజ్యము లాంటిది కాదు. నీ రాజ్యం ఏంటంటే రిగ్గింగులు చేసుకునే రాజ్యం. నీ రాజ్యం ఏంటంటే ఈవీఎంలు పగలగొట్టే రాజ్యం. నీ రాజ్యం ఏంటంటే పెట్రోల్ బాంబులు వేపించే రాజ్యం. నీ రాజ్యం ఎలాంటిదంటే ప్రజా పరిపాలన. నీ రాజ్యం ఎలాంటిదంటే 100,000 కోట్ల ఖర్చుతో కూడింది. నీ రాజ్యం ఎలాంటిదంటే మాచలలో పాస్టర్లకు 5,000 అటు టీడీపీ వాళ్ళు ఇచ్చారు, ఇటు వైసీపీ వాళ్ళు ఇచ్చారు. మాచలలో ఓటుకి 3,000 అటు వైసీపీ వాళ్ళు ఇచ్చారు, ఇటు టీడీపీ వాళ్ళు ఇచ్చారు. మా రాజ్యం అలానే కాదు. మా రాజ్యంలో అసలు ఓటుకు నోటు ఉండదు. మా రాజ్యంలో అసలు ఓట్లు పంచుకోము. మా రాజ్యంలో అసలు బాంబులు వేసుకోము. మా రాజ్యము పరిశుద్ధాత్మ యందల ఆనందం. మా రాజ్యంలో కులమతాల భేదాలు ఉండవు. మా రాజ్యంలో ఇరుగు పొరుగు అని ప్రేమించుకుంటాం, ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం. మా రాజ్యంలో కన్నీరు ఉండదు. మా స్కూల్ వేరు, మా బడి వేరు అని చెప్తారు చేశారు ఇప్పుడు క్యాంపెయిన్లో. మా బడి వేరండి, ఏసీ ఉంటుంది. మా బడి వేరండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మా బడిలో నీట్ కోచింగ్ ఇస్తాం. మా బడిలో ఐఐటి కోచింగ్ ఇస్తాం. మా బడిలో సివిల్స్ ఇస్తాం ఇప్పటి నుంచే. మా బడిలో ఇప్పటి నుంచి అప్డేట్ వర్షన్ ఉంటుంది. మా బడిలో చేరండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట, ఏదేదో పేర్లు పెట్టి. కానీ పిలాతు కూడా అంటున్నాడు, నువ్వు రాజువా? నీ రాజ్యం ఏది? నా రాజ్యం భుజాల మీద ఉంది. అందరూ చెప్పండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన భుజాల మీద రాజ్యం ఉంది. భుజాలు ఎవరంటే ఈ చెన్నైపాలెంలో కూర్చున్న వధువైన మీరు. మీ మీద దేవుని రాజ్యం అన్నది, ఆయన భుజముల మీద రాజ్యం అన్నది. ఇది 5 సంవత్సరాల రాజ్యం కాదమ్మా జ్యోతి. ఇది పెద్దాగ్రహాలలో రిగ్గింగులు వేసే రాజ్యం కాదు. ఈ చెన్నగ్రహాలలో రిగ్గింగులు వేసే రాజ్యం కాదు. ఇది బాంబులతో భయపెట్టే రాజ్యం కాదు. ఓట్లు ఎందుకు వేసారు పలానా పార్టీ కానీ మీ ఇళ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కొట్టే, అరే ఎంత దారుణం ప్రియులారా ఈ లోకరాజ్యం. అందుకని ఈ లోకరాజ్యం అంతా దేవుని రాజ్యం అవ్వాలి. కొత్త గణేషన్ పాడులో అందరు యాదవులు, చౌదరీస్ కుటుంబాలు ఉన్నారు. యాదవులు పోయి వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకున్నారని యాదవుల ఇళ్ల మీద పడి బలిసిన భూస్వాములు కమ్మోళ్ళు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళ మగోళ్ళని చంపుతామని గొడ్డళ్ళు తీసుకొని పోతే మగోళ్ళు ఊళ్ళు వదిలిపెట్టిపోయారు యాదవులు. ఏ ఊర్లో? ఏదో ఊరు పిల్లుట్ల దగ్గర అంట, కొత్త గణేషన్ పాడు. వాళ్ళ ఆడోళ్ళు పాపం మమ్మల్ని ఎక్కడ చంపుతారో, తల్లి బిడ్డలు పసిపిల్లలతో. ఇలాంటి గుళ్ళు ఉంటాయి కదమ్మా చర్చిలో, లేకపోతే రాముడు వారి గురో, కృష్ణుడు వారి గురో, శివుడు వారి గురో, ఎవరో దేవుళ్ళు దేవతలు ఉంటారు కదా, ఆ గుళ్ళల్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రాణంతో విలవిలలాడుతూ గుళ్ళల్లో దాక్కున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? గురజాల కాన్స్టిట్యూషన్ అనేది? గురజాల్లో మమతానురాగాలు ఉన్నాయా? గురజాలలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇరుగు పొరుగు ప్రేమ ఉందా? ఒక ఊరిలోనే ఇంత వల్లకాడు చేస్తుంటే పెత్తందారులు, పొలాలు కలిగిన వాళ్ళు, భూములు కలిగిన వాళ్ళు, అదే యాదవులు, అదే మగోళ్ళు, అదే ఆడోళ్ళు, అదే పసిపిల్లలు తిరగబడి చౌదరీస్ మీదకి వచ్చి వాళ్ళు కూడా గొడ్డలు తీసుకుంటే వీళ్ళు ఉంటారా? ఎంత దారుణం. అందుకనే అసలు మనకి గొడవలు వద్దు. చౌదరీస్ అయినా, రెడ్డిస్ అయినా, ముస్లిమ్స్ అయినా, మన బైబిల్ మనకేం చెప్తుంది? ఒకరినొకరు ప్రేమించుకోండి. నీ వలే నువ్వు ఎట్ట చౌదరివో, నీకెట్ట పొలాలు ఉన్నాయో, నీకెట్ట భూములు ఉన్నాయో, తోటి యాదవుడిని నువ్వు నీ తల్లి బిడ్డ వలే ప్రేమించాలి. నీ వలే నీ తోటి సహోదరుడు అన్నాడు. అందుకని కట్టి చప్పట్లు కొట్టండి అమ్మ. అందుకనే నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన రాజ్యం గురించి చెప్పాను. ఈ రాజ్యం గురించి అంత గందరగోళం. 144 సెక్షన్ ఇంకా పోవాలా. ఒక ఎస్పీ పోయాడు, ఆడామ వచ్చింది. ఆమె స్ట్రిక్ట్గా రూల్స్ చేస్తుంది. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ అట్టా ఉన్నాయి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఈసీ దగ్గర నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకని అల్లర్లు మీరు ఆపలేకపోతారు? రేపు కౌంటింగ్ రోజే ఫుల్ బెటాలియన్ దించేస్తున్నారు కేంద్ర ఫోర్స్ని. ఎందుకంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉంటుంది. ఈ దుఃఖం కలిగిన వాళ్ళకి, సంతోషం కలిగిన వాళ్ళు ఎదురయ్యాయంటే గొడవలు ఎక్కువైపోతాయి. మనలాంటి వాళ్ళు అందరం బాధపడవచ్చు. వ్యాపార సంస్థలు మూసేస్తారు. ఇప్పటికే జూన్ 4 దాకా పల్నాడు జిల్లా ఏ పాపం చేసుకుందో తెలియదు కానీ 144 సెక్షన్ నడుస్తుంది. 144 సెక్షన్ అంటే కొన్ని కేసులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని టైట్ చేసేసాయి. ఎందుకంటే ఈ లోక రాజ్యం అలానే ఉంటుంది. ఇది దయ్య పరిపాలన. నేను మళ్ళీ చెప్తున్నానండి, మణిపూర్లో 2 స్త్రీలను నగ్నంగా 2 రోజులు ఊరేగించారు. సుప్రీంకోర్టు దగ్గరికి కేసు పెడితే నాలాంటోడు మా ఆడోళ్ళని, మా కుకీ జాతిని, మా నిమ్న జాతిని, ఈ అగ్రవర్ణాలోళ్ళు, హైతీ జాతి వాళ్ళు 2 దినాలు ఊరేగించారని నాలాంటోడు చదువుకున్నవాడు పోయి కోర్టులో పిల్లేసాడు. లేకపోతే రిట్ పిటిషనో ఏదో అనుకోండి, నాలాంటోడు కేసు వేసాడు. సుప్రీంకోర్టు న్యాయాధిపతి ఏమన్నాడు తెలుసా? న్యాయాధిపతి అంటే ఏంది? జడ్జి. మన జడ్జి అలాంటివాడు కాదు. మన జడ్జి అయితే న్యాయం చేస్తాడు. ఆ మణిపూర్లో జడ్జి ఏమన్నాడు తెలుసా? నాకు సాక్ష్యాధారాలు కావాలన్నాడు. సాక్ష్యాధారాలు వాస్తవానికి లేవు. ఎందుకు లేవో తెలుసా? వీక్ డేస్ ఇంటర్నెట్ మొత్తం బ్లాక్ చేసేసారు కావాలని. ఇంటర్నెట్ బ్లాక్ అయిందంటే ఎవరి సెలల్లో వాట్సాప్లు పనిచేయవు, ఎవరి సెలల్లో వీడియోలు సెండ్ చేయరు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు రేవ్ పార్టీ బెంగళూరులో జరిగింది, నటి హేమ అరెస్ట్ అయింది. ఆ విషయాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే జస్ట్ ఫ్రిక్షన్ ఆఫ్ మూమెంట్. చేతుల్లోకి ఇప్పుడు ఏమొచ్చేసింది? వాట్సాప్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసింది. సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. నిమిషానికి ఎక్కడ ఏ బాంబు జరిగినా కానీ, ఎక్కడ ఏ విస్ఫోటనం జరిగినా, ఎక్కడ వార్ జరిగినా. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడు. ఇరాన్ అధ్యక్షుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్ట చచ్చిపోయాడో హెలికాప్టర్లో అలా ముక్కలే చచ్చిపోయాడు. వాడు శపథం కాశాడు, ఇజ్రాయెల్ అనే దేశాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తా. దేవుడు వీడిని మ్యాప్లో లేకుండా చేశాడు. గాలిలో తీసుకెళ్ళి దేవుడు చంపేసేసాడు. ఎంత మన వయసు ఎంత, మన ఆస్తి ఎంత, మన పొగురు ఎంత, మన చదువులు ఎంత, మన టెక్నాలజీ ఎంత, అసలు దేవుని పిల్లల్నే లేకుండా చేస్తానంటే అదేంటిది? అది మణిపాల్ సుప్రీంకోర్టు లాయర్ అడుగుతున్నాడు, నాకు ఎవిడెన్స్ కావాలి, షో మీద వీడియో అంటున్నాడు. ఇదంతా సత్యం కాదా? చర్చిలు కూల్చివేసిన సత్యం కాదా? బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి అడ్డం ఉన్నది, వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, హైతీ జాతికి అది. ఎందుకంటే ఈ లోకరాజ్యం జనాలను కొట్టుకోమంటది. వెనకాల ఉంది ఎవరు? ఒక ఊరిలో గొడవలు చేస్తా అంటే ఏదో పార్టీ వాళ్ళ వెనకాల ఉంటుంది. ఎవడో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. మన రాజకీయ నాయకుడు అలాంటాడు కాదు. మన దేవుడు తన్నిచ్చుకున్నాడు, మన దేవుడు నిందలు పడ్డాడు, మన దేవుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప కొడి చూపించమన్నాడు. మన నాయకుడు అంటే యేసుప్రభువమ్మ. వీళ్ళు నాయకులు కాదు, గొడవలు రెచ్చగొట్టే నాయకులు వీళ్ళు. బీజేపీ గవర్నమెంట్ ఉందంటే అల్లర్లు సృష్టించి అల్లర్లు పెట్టి హైతీ జాతిని కుకీ జాతి మీద పడేటట్టు చేసి కేసులు లేకుండా చేశారు. ఎంత దారుణం! ఈ లోక రాజ్యములన్నీ దేవుని రాజ్యం అవునుగాక, ఈ లోక రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యం అవునుగాక. సమర స్త్రీ ఒకప్పుడు వెచ్చలు విడిగా ఆరుగురితో తిరిగినది. ఆమె ఎప్పుడైతే క్రీస్తు రాజ్యం అయిందో ఆమెలో పాతవన్నీ గతించిపోయింది. ఆ లోక రాజ్యము క్రీస్తు రాజ్యం ప్రభు రాజ్యం అయింది. ఇక ఆరుగురు భర్తలు లేరు, ఇక పాపము లేదు, ఇక జీవితాన్ని కొండను విడిచిపెట్టి జీవితాన్ని ప్రభువు సమర్పించుకొని ఆ సమరయ పట్టణములో, ఆ ఊరి పేరేం పేరమ్మా? ఆ ఊరి పేరేం పేరు? సమరయ జాతి స్త్రీ ఏ ఊరు? సుకార ఆ ఊరి పేరు. సుకారంతా సుఖం అయిపోయింది. ఈమె వల్ల సుఖ వ్యాధులు ఎవరికి రావట్లా, సుఖమైన దేవుని వాక్యం వస్తుంది. హల్లెలూయా! ఎంత మారిపోయిందో చూడండి. ఆ పిల్ల 35 మందికి తగిలించిందంట సుఖ వ్యాధి. అప్పుడు కాసేపే సుఖం, తర్వాత దుఃఖ వ్యాధి. ఆ పేర్లు కూడా బరే పెట్టారు ఈ డాక్టర్స్. దుఃఖ వ్యాధులయ్యి ఫస్ట్ సుఖమే, తర్వాత దుఃఖం. భార్యతో ఉంటే సంతోషం, నీ భార్య రొమ్ముల వలన తృప్తి పొందు. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది, తెలుగులో రాయబడి ఉన్నది. నీ భార్య అందమైన దేవుని యొక్క కృప. ఆమెలో సంతానం తీసుకో, ఆమె ద్వారా భూమిని ఫలించు, ఆమె ద్వారా శత్రు రాజ్యాన్ని బద్దలు కొట్టు. శత్రు రాజ్యం వ్యభిచారపు జీవితాలు కాదు మనవి, వ్యభిచారపు సంతానాలు కాదు మనవి. వ్యభిచారపు సంతానాలను కంటే ఇట్లనే ఉంటుంది. కయ్యూను గనక కొట్టుకున్నట్టుంటుంది. వాడు ఒక వ్యభిచారం వల్ల పుట్టినవాడు కయ్యూను. కయ్యూనుకి హేబేలుకి గొడవలు ఎందుకు వచ్చినాయి? సర్పజాతి అది. సర్ప సంతానం దొంగతనం చేసే సంతానం, సర్ప సంతానం హత్యలు చేసే సంతానం, సర్ప సంతానం రాళ్ళు విసిరేసుకునే సంతానం, సర్ప సంతానం పెట్రోల్ పంపులు విసిరేసే సంతానం, సర్ప సంతానం రిగ్గింగులు చేసే సంతానం, సర్ప సంతానం నోట్లు అమ్ముకునే సంతానం. మరి దేవుని బిడ్డలు, మనకి గొడవలతో పనేం లేదు. మన మీద బైండ్ ఓవర్ కేసులే లేవు, మనం ఎవరి మీద రాళ్ళు విసిరేయలేదు. మనం దేవుని బిడ్డలం, బైబిల్ పట్టుకున్న వాళ్ళం, మనం చర్చిలకు వచ్చేవాళ్ళం, మనం మారు మనసు పొందిన వాళ్ళం. ఇతరుల కోసం అవసరమైతే ప్రాణం పెడతాం, ఇతరుల కోసం అవసరమైతే మనం ప్రార్థన చేస్తాం, ఇతరుల కోసం అవసరమైతే మనం ఉపవాసం ఉంటాం, కన్నీరు గారుస్తాం. మనకి వాళ్ళకి తేడా చాలా ఉంది పిల్లలు. ఏంటంటే మనకి దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, అది ప్రత్యక్షంగా రాదు, అది మీ లోపలే ఉన్నది. ఓ పరిసయుడా, ఆ రాజ్యము అలా వస్తుంది, అది గదుగదుగా చెన్నైపాలెం ఉంది, అది గదుగదుగా అగ్రహం వచ్చేసింది. అక్కడ రాదు, ఇక్కడ రాదు, ఎక్కడ రాదు, అది డైరెక్ట్గా మీ లోపలికే వస్తుంది. క్రీస్తు మీ లోపలికి వచ్చాయంటే ఆయన రాజ్యం మీ లోపలికి వచ్చినట్టే. వాక్యం మీ లోపలికి వచ్చినట్టే ప్రభు రాజ్యం మీలోకి వచ్చినట్టే. ప్రభు రాజ్యం మీలోకి వచ్చింది, కానీ ప్రజారాజ్యం మీలోకి రాదు. ప్రజారాజ్యం తీసేసారు, అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది, అది పులిసిపోయింది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఒకప్పుడు పులిసిపోతాయి. దేవుని రాజ్యం రాబోతుంది. ఆల్రెడీ 1963లో చేతి సహాయం లేని రాయి మేఘంగా తలరాయి దిగొచ్చి మనలో అతుక్కున్నది. ఇక మనలో రాజకీయాలు లేవు, మనలో ఇంకా పాపాలు లేవు, మనలో సారాయి తాగుడు లేవు, మనలో రేవ్ పార్టీస్ లేవు. మన దగ్గర అసలు అంత డబ్బు లేదు. 50 లక్షలు ఉంటేనా చక్కగా పిల్లలను చదివించుకోండి. 50 లక్షలు అంటేనా చక్కగా పాత్రలని కొత్తిళ్ళుగా చేసుకుంటాం. మన కెపాసిటీ అంతే, అంతేనే కదా. లక్ష నాగమ్మ
నువ్వు కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఆ రేకుల షెడ్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు. నీ స్థాయి మన స్థాయి ఎంతవరకు? ప్రభువుని నమ్ముకొని గుట్టుగా కాపురం చేసుకుంటూ పవిత్రంగా జీవిస్తున్నాం. మన జీవితం అందుకని రేకుల షెడ్లోనే ఉన్నాం. మనకు దేవుడిస్తే కట్టుకుంటాం. 50 లక్షలు రేగబలిసిన పార్టీలు కాకపోతే ఏందయ్యి? ఒక ఆడ మనిషి 50 లక్షలు పే చేసుకుని వెళ్తుందంటే దానికి అంత ఒళ్ళు పదాలు సరిపోవు. ఇలా స్త్రీ ఎలా ఉండాలా? చక్కగా ఇంట్లో ఉండాలి. నిన్నెవడు అసలు సినిమాలకు వెళ్ళమన్నాడు? సినీ నటి అంట. అసలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళటమే దరిద్రం, ఉద్యోగాలు చేయటమే దరిద్రం. ఉద్యోగాలు చేసుకోండి, తప్పు అంటలా నేను, కానీ పరిశుద్ధంగా ఉండాలి. స్త్రీ ఎప్పుడైతే కాలు బయటకు దాడుతుందో అప్పుడే పాపం వచ్చేసింది. అందుకనే స్త్రీ ఉద్యోగాలు చేసుకోవటం అనేది నేను యాక్సెప్ట్ చేయను, యాక్సెప్ట్ చేయలేను కూడా. మా భార్య ఎంకామ్ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్, సబ్జెక్ట్ కామర్స్, బ్యాంక్ టెస్టులు రాసుకోవాలి. దగ్గరుండి నేనే రాపించా, అకౌంట్స్ నేర్పించా, టాలీ సబ్జెక్ట్ ఇచ్చా. హాస్టల్లో బ్యాంక్ టెస్టులకి ప్రిపరేషన్ అయింది. ఉద్యోగాలు రాలా. నాకెంత సంతోషమైందంటే రోజు ప్రార్థన చేస్తున్నా, ఆ అమ్మాయికి ఉద్యోగం రాకూడదు. మా నాన్న మమ్మ నర్సు కదా, మమ్మకు వాస్తవానికి ఉద్యోగం వచ్చింది. ఎప్పుడు ఆ దినాల్లోనే కరాలపాడో ఇటు సైడ్ ఉద్యోగం వస్తే రహస్యంగా వెళ్ళి 3,000 ఇచ్చి సస్పెండ్ చేయించిందంట. ఎంత మంచి చరిత్ర అంటే! మనకు ఉద్యోగాలు గిట్టం. ఉద్యోగాలంటే పురుషుడు చేసుకోవచ్చు, స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఈ కాలానికి నేను కాదంట్లా. అసలు స్త్రీలు బయటికి వెళ్తేనే తేడాలు వస్తున్నాయి. బైబిల్కి నేను వ్యతిరేకం అవ్వలేను. స్త్రీ ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకత్వం, గృహ పరిపాలన చేయాలి. స్త్రీ ఇంట్లో 5వ సువార్తగా ఉండి భర్త ఇంటి దగ్గరికి అలిసిపోయి రాగానే విజయ్కి గ్రీన్ టీ పెట్టివ్వాలి. అప్పుడు నీకు ఎంత హ్యాపీ ఉంటుంది విజయ్. ఉన్న ఊర్లో ఉద్యోగం ఉండి, లేకపోతే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం ఉండి, సాయంత్రానికి భార్య దగ్గరికి వచ్చి భార్య చేతి వంట తింట, భార్య ఇచ్చే గ్రీన్ టీ తాగి చక్కగా హ్యాపీగా ఉంటే ఆ కుటుంబం ఎంత పచ్చగా ఉంటుంది. నువ్వెక్కడో ఉద్యోగం చేస్తావు, నీ భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తుంది, నీ పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుతారు. ఇది అసలు కుటుంబమేనా? బైబిల్ ఏముంది? సాయంత్రానికల్లా వాళ్ళ బల్ల దగ్గర పిల్లలందరూ కలుసుకుంటారు. భార్య భర్త ఒళ్ళో ఉంటుంది, భర్త భార్య ఒళ్ళో ఉంటాడు. నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది రోజు. ఆమేన్. నీ పిల్లలు నీ భోజన బల్ల దగ్గరే ఒలివ మొక్కల వల్ల ఫలిస్తారు. దిస్ ఈజ్ ద లైఫ్. భర్త ఏమో ఫారిన్లో ఉంటాడు, అమ్మాయి ఇండియాలో ఉంటుంది. ఆ జీవితం ఏదో నాకు తెలియదు. ఇంకా భర్త ఏమో డబ్బులు పంపిస్తుంటాడు, భార్య ఏమో రేవు పార్టీలకు వెళ్తాడు. భర్త ఏమో డబ్బులు సంపాదిస్తుంటాడు, పిల్లలేమో డ్రగ్స్ తాగుతూ ఉంటారు. భర్త ఏమో అక్కడ ఉంటాడు, పిల్లలేమో ప్యాకెట్ క్లబ్లో ఉంటాడు. ఎన్ని కోట్లు వస్తే ఎందుకు? ముదరష్టపు డబ్బు, జీవము లేని డబ్బు, ఆశీర్వాదం లేని డబ్బు, పేరు ప్రతిష్టలు తేలేని డబ్బు. ఎందుకమ్మా డబ్బు? మానవుల టార్గెట్ అంతా ఏంది ఎప్పుడంటే ఎట్టగైనా కానీ డబ్బులు సంపాదించాలి. డబ్బు లోకం అంతా డబ్బు కావాలి, డబ్బు కావాలా, జబ్బు కావాలి. ఉరుకుతున్నారు. వాటే ప్రయాస కష్టపడుతున్నారు. ఎందుకు? ఏం చేసుకుంటాం? ఎంతెంత కోట్ల రూపాయల డబ్బులు, ఎంతెంత కోట్ల రూపాయల పెట్టుబడులు, ఎంతెంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. బైబిల్ చాలా చక్కగా చెప్తుందమ్మా. మీ లోగిట మీ భార్య ఫలించాలి అంటే మీరు దేవుని మార్గంలో నడవండి. 128వ కీర్తన ఏంటంటే దేవుని త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. ఒకసారి చదవండి, చాలా చక్కగా ఉంటుంది ఆ లేఖనం. 128వ కీర్తన. దేవుని యందు భయభక్తులు కలిగా ఆయన మార్గములలో నడుచుకుని వాళ్ళందరూ ధన్యులు. రేవ్ పార్టీలకు వెళ్ళేవాళ్ళు ధన్యులల్లా, పబ్బులకు వెళ్ళేవాళ్ళు ధన్యులల్లా, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు లేకపోతే బ్రౌన్ షుగర్లు వాడేవాళ్ళు ధన్యులల్లా. అమెరికాలో మీ నాన్న సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తుంటే ఇండియాలో నువ్వు డ్రగ్స్ వేసుకొని తినడానికి లేవురా అబ్బాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే ఆడపడుచులందరూ, పురుషులందరూ ధన్యులు. వాళ్ళు ఏ కులపోళ్ళైనా, ఏ కంట్రీ వాళ్ళైనా, ఏ ఖండం వాళ్ళైనా, ఏ కాన్స్టిట్యూషన్ అయినా, 7 కాంటినెంట్స్లో నువ్వు ఎక్కడ పుట్టినా, 250 వరల్డ్ కంట్రీస్లో నువ్వు ఎక్కడ పుట్టినా, నువ్వు ఏ జాతి వాడవైనా
నువ్వు షేము జాతి వాడవైనా, నువ్వు హాము జాతి వాడవైనా, నువ్వు యాఫేతు జాతి వాడవైనా, నీ వర్ణం ఏదైనా, నీ వర్గం ఏదైనా, దెర్ ఈస్ ఎ గాడ్, ఓన్లీ వన్ గాడ్. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పూజ చేసుకోవాలి, ఆయన ప్రార్థన చేసుకోవాలి, ఆయన వైపుకు తిరగాలి. అప్పుడు నూతనమైన రాజ్యం అవుతావు. నువ్వు నూతనమైన రాజ్యం అవ్వాలంటే 7వ దూత యొక్క వర్తమానం నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. అందుకనే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత వర్తమానములో ఈ లోక రాజ్యములన్నీ దేవుని రాజ్యమైంది, 7వ దూత వర్తమానంలో ఈ లోక రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యమైంది. అందుకనే టీవీ పెట్టే, మన ఇంట్లో నుంచి ఈ అల్లర్లు పెట్టా, ఈ దేశాలు కలిగించే పెట్టా, ఈ కాపురాలు తీసే పెట్టా, ఈ పాపపు పెట్టా, ఈ వ్యభిచారపు పెట్టా, నా ఇంట్లో ఉండకూడదని ఈ వర్తమానంలోకి వచ్చినాడు. అందుకనే టీవీ పెట్టెలు ఇళ్లలో నుంచి తీసివేసి బయట తీసివేస్తున్నారు. ఒక వర్తమానవాడు తప్పితే ఏ సంఘశాఖ వాడు ఈ పని చేయలేడు. హోసన్న వాడిని చూడండి, వాడింట్లో టీవీ ఉంటుంది. బైబిల్ మిషన్ వాడు చూడండి, వాడింట్లో టీవీ ఉంటుంది. కానీ వర్తమానం నమ్ముకున్న వాళ్ళ రక్తంలో వేషధారణ ఉండదు, వ్యభిచారం ఉండదు, అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టే మీ ఇంట్లో ఉండదు. హనుమంతుడు తోకలాగా నల్ల వైరు, ఆ కేబుల్ కనెక్షన్ అనేది నీ కొంపలో ఉండదు. ఐఎమ్ ఛాలెంజ్ ఫర్ దట్. ఇదే 7 ముద్రల బోధ. ఈ బోధలోకి అప్డేట్ అయితే నిన్ను త్యజించుకుంటావు. నువ్వు లోక కార్యక్రమములు విసర్జించబడతావు, చెడుతనమును విసర్జించుకుంటావు. ఎంత తేడా వస్తుందో తెలుసా ఈ వర్తమానంలోకి వస్తే? అందుకని ఈ వర్తమానంలోకి రండి, ఈ పక్షిరాజు వర్తమానంలోకి రండి, ఈ 7 ముద్రల వర్తమానంలోకి రండి. ఈ అల్టిమేట్ నిజమైన బోధ, ఫైనల్ వాయిస్ ఫర్ ద ఫైనల్ ఏజ్. చివరి కాలానికి చివరి వర్తమానం, చివరి కాలానికి చివరి స్వరం. టీవీలు ఇంట్లో నుంచి తీసేసుకోండి, ఒంటి మీద నుంచి బంగారం తీసేసుకోండి, పండగలు అనేది ఆపివేసేయండి. పరిపూర్ణంగా క్రీస్తుకి మీరు ఒక వధువుగా మారండి. ఎవడు చెప్తాడు ఇట్లాంటి కఠినమైన బోధ? సంఘం పెరిగితే చాలు, 10 భాగాలు వస్తే చాలు, పొలాల్లో పంటలన్నీ మాకు ప్రథమ ఫలాలన్నీ వచ్చి మా కడుపులు పెరిగి, మా ఆస్తులు పెరిగి, మేము ఏసీలో తిరిగితే చాలు. దరిద్రపు సంఘాలు, దరిద్రపు సేవకులు, డబ్బు సంపాదించుకునే పాస్టర్స్, ఆస్తులు సంపాదించుకునే పాస్టర్లు. చినిగిపోయిన బన్నీ మీద వచ్చాయి, ఈరోజు నువ్వు ఏసీ కారులో తిరుగుతున్నావు. కన్ను మిన్ను కాని రాట్లా లగ్జరీ పాస్టర్లు వీళ్ళంతా. ఎందుకండి అంత లగ్జరీ? ఇంత లగ్జరీ అవసరం? ఇప్పుడు సేవ అంత ఎట్ట అయిపోయిందంటే లగ్జరీ. పాష గారు దిగితే కారులో దిగాల, టై కట్టాల, షూ వేసుకోవాలా. ఆదివారం వీడికి బలిపీద మీద సూట్లు అయితే వీడికి ప్రసంగం రాదు. వెదవకి సూటికి ప్రసంగానికి సంబంధం ఏంటి? ఒకవాడికి మీకు చెప్తే అర్థం కాదమ్మా. ఒకవాడికి ఆదివారం సూట్ లేకపోతే ప్రసంగం రాదు. విజయ్, సూట్ లేకుండా వాకింగ్ చెప్పలేవా? టై లేకుండా వాకింగ్ చెప్పలేవా? ఒకడు అంటాడు కారు లేనిదే నేను యాడికి ప్రయాణం చేయను. ఏంటా లగ్జరీ? అపోస్తులు ఎలా చేశారమ్మా? ఫిలిప్ తెలుసా మీకు? బైబిల్లో ఎంతమంది తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎట్లా వెళ్ళి సువార్త చెప్పాడు? కందాకే రాణి కింద గాజా మార్గంలో ఎరుషలో పరుగెత్తి 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 రథం కంటే స్పీడ్గా పరిగెత్తి అతన్ని రీచ్ అయ్యి అతన్ని చేరుకొని ఏ 100 కిలోమీటర్లు ఉరికాడో, ఏ 30 కిలోమీటర్లు ఉరికాడో, ఏ 10 కిలోమీటర్లు ఉరికాడో, ఎంత వేగంగా ఎండలో వెళ్ళాడు, వానలో వెళ్ళాడు, చల్లో వెళ్ళాడు, వెళ్ళి సువార్త చెప్పాడు. ఏం సువార్త చెప్పటం? సన్నాసి సువార్తలు, సన్నాసి సువార్తలు. ఇవన్నీ సన్నాసి సేవకులు కల్ట్ చేసేసారు అంతా. అందరూ అంటే కల్ట్, CULT, కల్ట్ అంటే అంతా కూడా కల్ట్ అయిపోయింది. అంటే సంకరణం అయిపోయింది, మలినం అయిపోయింది, చెడు అయిపోయింది, అబద్ధం అయిపోయింది, దుర్బోధ అయిపోయింది. అంత కల్ట్, ఇట్స్ ఎ కల్ట్. ఈరోజు జరుగుతున్న సేవలన్నీ కల్ట్ అయిపోయింది. మాయ ప్రవచనాలు చెప్పటం, మాయ భాషలు మాట్లాడటం, మాయ దర్శనాలు చెప్పటం, డబ్బులు గుంజటం. అట్లాంటి అట్రాక్షన్కే జనాలు అయిపోతున్నారు. ఒంటూ రోగం తగ్గింది, రోగం బాగు చేశాడు, రోగం తగ్గింది, ప్రభువు నామమునకు ఎంతకాలం రోగాల గురించి సాక్ష్యాలు చెప్తావు? నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నేను వాక్యం నమ్ముకున్నా, ఇక నేను రోగాలను జయించగలుగుతా, ఇక నేను వ్యాధులు జయించగలుగుతా, ఇక నాలో పాపం లేదు, ఇక నాలో వాక్యం వచ్చింది. వాక్యం గురించి సాక్ష్యం చెప్పండి రా బాబు, వాక్యం గురించి మాట్లాడండి రా బాబు. హైలైట్ చేసుకోబాకండి యూట్యూబ్లో మిమ్మల్ని మీరు, ఫేస్బుక్లో మిమ్మల్ని మీరు
హైలైట్ చేసుకోబాకండి, ఐకన్స్ అవ్వబాకండి, సెలబ్రిటీలు అవ్వబాకండి. కింద పడేసి వీడియో చెప్తాడు వాడు సెలబ్రేట్. పులిసిపోయింది ఈ బోధ అంతా, ఈ పెంతుకొస్తు బోధ అంతా పులిసిపోయింది. దేవుని రాజ్యం అంతా ఎలా ఉందంటే పులిసిపోయిన పిండిలాగా ఉంది. ఆ పులిసిపోయిన పిండిని బాగు చేయటానికి ఆమేన్, ఆమేన్. మీకు అర్థమవుతుందమ్మా? ఓ రోజు వంట ఒకటి పెట్టారు, అడవిలో వంట. ఆ పేరేం పేరు, ఆ ప్రసంగం పేరు అడవిలో వంట. ఈ అడవిలో వంట ఏం జరిగిందయ్యా, పెద్ద కొండ ఒకటి పెట్టారు. ఆ కొండ కింద కట్టెలు పెట్టారు. మంచిగా వంట. శిష్యులందరూ కాసేపట్లో ఇంకా తినబోతున్నారు. శిష్యులంతా తినబోయేసరికల్లా ఫస్ట్ టేస్ట్ చూశాడు ఒకడు. అయ్యో నా ఏలినవాడ ప్రవక్త, కొండంత విషమైపోయిందయ్యా. వాడెవడో పనికిమాలిన బోధ ఒకటి కోసుకొచ్చాడు. వాడు పనికిమాలిన కారు ద్రాక్ష చెట్టు కాయలు తెంచాడు. చేదు గుణం ఎరగక, ఆ బోధ సంగతి ఎరగక, ఆ దర్శనాల బోధ, ఆ భాషల బోధ, ఇంకా ఆ సాక్ష్యాల బోధ, ఆ ఉద్యమం బాగుందని ఏంటంటే కారు ద్రాక్ష కూరాకులు కోసి తెలియకనే గుణమెరగక తీసుకెళ్ళి కొండలో వేశాడయ్యా. వాడు తుంచుకొచ్చిన బోధ మంచిది కాదయ్యా, అది కొండంతా పాడు చేసిందయ్యా, విషమైపోయిందయ్యా. ప్రవక్త గారు మీరేం చేస్తారో మాకు తెలియదు, దాన్ని బాగు చేయాలి. అవును, దాన్ని బాగు చేయాలంటే ఈ కాలానికి కూడా ప్రవక్త ఉన్నాడు. ఈ దరిద్ర బోధలన్నింటినీ తెచ్చారు. స్టేజ్ల మీద వాక్యాలకి సమయం లేదు, సాక్ష్యాలకు సమయం. నేను ఎప్పుడన్నా సాక్ష్యాలు మీ చేత ఎక్కువ చెప్పిస్తున్నానా? నా కడుపు నొప్పి తగ్గింది, నేను టాబ్లెట్ వేసుకున్నా, రాత్రి ప్రార్థన చేశా, అర్ధరాత్రి దేవుడు లేపాడు, నాకు నక్షత్రం కనిపించింది, వెంటనే పాస్టర్ గారు ఇచ్చిన నూనె రాసుకున్నా, హల్లెలూయా. ఇట్లాంటి సోది సాక్ష్యాలు నేను చెప్పించను. సాక్ష్యం చెప్తానంటారా, నా జీవితం మారింది, నేను బంగారం తీసేసా, 3 లక్షల బంగారం, ఇది దేవుని విలువ చేసి 5 లక్షల బంగారం. ఈరోజు నేను దేవుని మందిరంలో దీన్ని నేను కానుక ఇస్తున్నా. అప్పుడు నిన్ను వీడియో తీపిస్తా, అప్పుడు నీ సాక్ష్యం నేను టెలికాస్ట్ చేపిస్తా దగ్గరుండి. ఇట్లాంటి సాక్ష్యాలు కావాలి. బంగారం అంతా వేసుకొని వచ్చి, పూలన్నీ పెట్టుకొని వచ్చి, మెట్లన్నీ పెట్టుకొని వచ్చి. నిన్న పిల్లోడిని అడిగా ట్రైన్లో కూర్చుంటే, అమ్మ పాప బాబా? అమ్మ లేదండి బాబే. బాబుకు కూడా పట్టాలు ఎత్తారా? నా నోరు తెలుసు అన్నంగా, నోరు మూసుకొని అవునమ్మా. ఆడపిల్లలకు పట్టీలు వేసారంటేనే ఏదోలే పాపం అనుకోవచ్చు. ఇప్పుడు మగపిల్లలకు కూడా పట్టీలు వేస్తున్నారు. ఏడ దొంపదాక మగపిల్లలకు ఆడపిల్లల డ్రెస్సులు, ఆడపిల్లలకు మగపిల్లల డ్రెస్సులు. బైబిల్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. పిల్లలు సాక్ష్యం చెప్పండి. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాసారం సాక్ష్యం, యేసుక్రీస్తుని గురించిన వాక్యమే సాక్ష్యం. మన సాక్ష్యం ఏంటంటే వాక్యం. వాక్యం నన్ను మార్చింది, వాక్యం నా ప్రాణాత్మ దేహాన్ని తెప్పరలు చేసింది. 7 ముద్రల వాక్యం ఈరోజు నాకు బయలుపాటు వచ్చిన తర్వాత నా ఇంట్లో నేను టీవీ తీసేసుకున్నా. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే నీ మారిన జీవితాన్ని సమరస్త్రీలాగా సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యాలు పోయినాయి. ఇప్పుడు సాక్ష్యాలు వచ్చినాయంటే నేను రెడ్డి కులొస్తుండి, నేను కమ్మ కులొస్తుండి, నేను కోంటి కులొస్తుండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నా. ఎవడు నమ్మన్నాడు రా నిన్ను? బైబిలే చెప్తుంది ప్రతి వాని మోకాలు. నీ కులం ఎందుకు చెప్తావు? పాస్టర్ పేరు చివరే రెడ్డి పెట్టుకుంటాడు, వాడెంత బుద్ధిమాలినోడు ప్రిలారా. పాస్టర్ పేరు చివర చౌదరి అని పెట్టుకుంటాడు, వాడెంత పనికిమాలినోడు పాస్టర్ ప్రిలారా. నీ కులం చూపించాలా నువ్వు? క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు పిండంతా పులిసిపోయింది. నా బాధ అది. ఈరోజు నా ఐటమ్ ఏంటంటే పిండంతా పులిసిపోయింది, బోధంతా పులిసిపోయింది, పరిచయాల పిండంతా పాడైపోయింది, పెంతెకొస్తేల పిండంతా పాడైపోయింది, లూథరన్ వాళ్ళ పిండంతా పాడైపోయింది, జాన్ వెస్లీ పిండంతా పాడైపోయింది. అందుకని 7వ దూత బోర ఊదినప్పుడు ఈ పరలోక రాజ్యం అంతా కరెక్ట్ అవుతుంది, ఈ లోకరాజ్యం ప్రభు రాజ్యం అవుతుంది. అందుకని ప్రవక్త దగ్గరికి రావాలి. ఆ కొండను నా దగ్గర పెట్టండి, ఆ విషయాన్ని నా దగ్గర పెట్టండి, ఆ విషయం నాకు వదిలేసేయండి. ప్రార్థన చేశాడు ప్రభుకి. ప్రభువా స్తోత్రం, నన్ను ఏం చేయమంటారు? ప్రభువా ఒక రెవల్యూషన్ తెరవండి, ఈ సమస్యకు విరుగుడేంటి, ఒక రెవల్యూషన్ ఇవ్వండి, ఒక థాట్ ఇవ్వండి, ఒక ప్రత్యక్షత ఇవ్వండి. ఎస్, ఎవరక్కడ? పిండి కావాలి నాకు, గోధుమ పిండి కావాలి. ఏ పిండి కావాలా? మంచి గోధుమ అంటే మంచి దేవుని వాక్యం. ఆ పిండి తెచ్చి ఆ కొండలో మిక్స్ చేసేసాడు. ఏమైంది? విజయలక్ష్మి పాయిజన్ అంతా కూడా విరుగుడైపోయింది. కొండలో విషయం అంతా పిండి వేసిన వెంటనే, ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయముగా మారెనే, ఊహలు నాదు ఊట. ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయముగా మారింది. ఏ ఉప్పు, ఏ పాత్ర? నాకు ఒక కొత్త పాత్ర కావాలి. ఈ ఊరిని బాగు చేయాలంటే ప్రవక్త వల్ల అయింది. ఈ దేశాన్ని బాగు చేయాలంటే ప్రవక్త వల్ల అయింది. ఈ ప్రపంచాన్ని బాగు చేయాలంటే ప్రవక్త వల్ల అయింది. అందుకనే 7వ దూత బోర ఊదుతున్నప్పుడు 7వ దూత యొక్క 7 ముద్రల వర్తమానములో, 7వ దూత యొక్క 7 సంఘకాలాల వర్తమానములో 7వ దూత యొక్క వాక్యం ద్వారా ఈ లోక రాజ్యాలన్నీ కంప్లీట్గా ప్రభు రాజ్యం అయిపోతున్నాయి. కంప్లీట్గా క్రీస్తు రాజ్యం అయిపోతున్నాయి. ఇక క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు వాక్య పరిపాలన. వాక్యమే నీ కుటుంబాన్ని పరిపాలించాలి. జగన్ కాదు, చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. లేకపోతే మోడీ గారు కాదు. నిన్ను పరిపాలించాల్సిన దేవుని వారు. ఈ మాట చెప్తున్నందుకు నన్ను దయచేసి క్షమించండి. సేవకుడిగా నా బాధ్యత. నేను చెప్పాలి, మన నాయకుడు యేసుప్రభు. అందుకే చెప్పండి, నీ రాజ్యము నా రాజ్యము లాంటిది కాదు పిలాతు. నా రాజ్యము ఆకలి తప్పులు లేని రాజ్యం. నీతి కొరకు ఆకలి తప్పులు కానీ ఉంటారు, కానీ డబ్బు కోసం ఆకలి తప్పులు కొని ఉంటారు. నా బిడ్డలు నీతి కొరకు ఆకలి తప్పులు కానీ ఉంటారు. నీతిమంతులుగా ఉంటారు, నీతిని వెతుకుతారు నా బిడ్డలు. నా రాజ్యాన్ని మొదట వెతుకుతారు, డబ్బును వెతకరు నా విశ్వాసులు. నా సంఘ కాపరులు, నా సంఘాలు, నా బిడ్డలు, నా దేవుని మందిరాలు మొదట రాజ్యాన్ని, 1000 ఏండ్ల రాజ్యాన్ని, 1000 ఏండ్ల పరిపాలనని, నిత్య రాజ్యాన్ని, నిశ్చలమైన రాజ్యాన్ని. ఆ రాజ్యము కదలని రాజ్యము, 5 సంవత్సరాలకు ఊడిపోయే రాజ్యం కాదు. కదలని నిత్యమైన రాజ్యము, నిశ్చలమైన రాజ్యం కోసం ఎదురు చూస్తారు నా బిడ్డలు. వీళ్ళు పోయి ఏమన్నారంటే, మాకు ప్రవక్త పరిపాలన వద్దు, మాకు రాజుల పరిపాలన కావాలన్నాడు. అబ్బాయి సమూయేలు, వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు, నన్ను తృణీకరించారు. వాళ్ళకి రాజుని ఏర్పాటు చేయి. అప్పటి నుంచి ప్రజా పరిపాలన వచ్చింది. ఒకప్పుడు బైబిల్ ప్రకారం చరిత్రలో మనల్ని న్యాయాధిపతులు పరిపాలించారు. మనల్ని న్యాయాధిపతుల కంటే ముందు ప్రవక్తలు పరిపాలించారు. ప్రవక్తల కంటే ముందు ఏదైనా వనంలో యేసుక్రీస్తు పరిపాలించాడు. అవ్వ ఆదామును పరిపాలించింది వాక్యం. సాతాను వచ్చి మొత్తం కూడా రాజకీయం చేసి ఏదైనా వ్యవస్థను పాడు చేసినప్పుడు మరణం వచ్చేసింది. ఆ మరణం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను ఇచ్చాడు. యెఫ్తా ఒక న్యాయాధిపతి, వింటున్నారమ్మా? యెఫ్తా ఒక న్యాయాధిపతి, సంసోను ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతులు కూడా న్యాయం చేయలేకపోయారు. మాకు రాజు కావాలి, మాకు ప్రవక్తలు వద్దన్నారు. ప్రవక్తలు కూడా నిలబడలేకపోయారు కొంతమంది. హల్లెలూయా. కొంతమంది ప్రవక్తలు కూడా డబ్బులు అమ్ముడుపోయారు. బిలాము డబ్బులు కమ్ముడిపోయాడు ప్రవక్త. హల్లెలూయా. వింటున్నారా, వింటలేదా? 450 మంది ప్రవక్తలు అహాబు రాజు కింద డబ్బుడు కమ్ముడిపోయారు. కానీ ప్రతి కాలానికి ఒక నిజమైన ప్రవక్త, మీకు అలాంటి ప్రవక్తను దేవుడు లేపుకుంటున్నాడు. మోషే లాంటి ప్రవక్త, నాలాంటి ఒక ప్రవక్తను మీకు లేపుతాను. హల్లెలూయా. రాజులు పరిపాలించారు. రాజులు విగ్రహారాధనలో పడిపోయారు. సొలొమోను రాజు వ్యభిచారంలో పడిపోలేదా సొలొమోను రాజు? 1000 మంది భార్యలు. దావీదు పడిపోలేదా? ఆహాబు పడిపోలేదా? విగ్రహారాధనలో మనిషే పడిపోలేదా? రాజులు కూడా న్యాయం చేయలేపారు. అందుకనే రాజ్య పరిపాలన తేటానికి ఆయన భుజముల మీద రాజ్య పరిపాలన ఉంటుంది. ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆయన వధువు రాజ్యం చేస్తాడు. మన రాజ్యం పేరేం పేరు? వధువు రాజ్యం. వధువు పరిపాలన, వధువు తీర్పులు తీర్చే పరిపాలన, వధువు యొక్క పరిపాలన తీసుకురాబోతున్నాడు. అదే క్రీస్తు రాజ్యం. అదే లోకరాజ్యం అంతా క్రీస్తు రాజ్యం అవుతుంది. తుత్తునీయలుగా ఈ లోక రాజ్యాలన్నీ పగిలిపోతున్నాయి. ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమ అంతని పగలగొట్టినది. ఈ లోక రాజ్యాలని దేవుని రాజ్యములు అయినవి. హల్లెలూయా. మన తలరాయి 1923లో వచ్చింది. 1923లో నిజమైన వాక్య బోధ వచ్చింది. 7 ముద్రల వాక్యం వచ్చింది. మేఘంగా వచ్చింది ఆ వాక్యం. చిన్న పుస్తకం తీసుకొని వచ్చింది ఆ వాక్యం. 7వ దూత స్వరంలోంచి వచ్చింది ఆ వాక్యం. ఆ వాక్యం ఇప్పుడు మనల్ని రినోవేషన్ చేస్తుంది. ఆ వాక్యం ఇప్పుడు మనల్ని రిఫార్మేషన్ చేస్తుంది. ఆ వాక్యం ఇప్పుడు మనల్ని పూర్తిగా లోకములో నుంచి మనల్ని మార్చి వేస్తుంది. లోకంలో ఉంటున్నాం, ఓటు వేస్తున్నాం, కానీ మనం లోకంలో పిచ్చోళ్ళం కాదు. అరే గొడవలు చేయండి అనగానే గొడవలకి కాలు దూవేవాళ్ళం కాదు. మన జ్ఞానం ఉన్నది. మనం ఏ రాజకీయ నాయకుడు పంచన పడి గంజి తాగేవాళ్ళం కాదు. మనం దేవుని మందిరంలో దేవుని ఆహారం తినేవాళ్ళం. ఎవడో పంచలోకి వెళ్ళి గంజి నాకేవాళ్ళం కాదు.
అందుకని పరిసయ్యులు వచ్చి అంటున్నారు, పరిసయ్యులు వచ్చి ఏమంటున్నారంటే 17 అధ్యాయం లూకాసు సువార్త 20వ వచనంలో దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది సార్? ఆ ప్రశ్నకు నన్ను సమాధానం చెప్పమంటారా? అయ్యా, దేవుని రాజ్యం 1963లో ఫిబ్రవరి 28న వచ్చింది. 7 ముద్రలు ధరించి వచ్చింది, మేఘం ధరించి వచ్చింది, చిన్న పుస్తకం తీసుకొని వచ్చింది, తలరాయిగా వచ్చింది, 7 దూతల వలయంలో వచ్చింది, మేఘంగా సాక్షి సమూహం తీసుకొని వచ్చింది. ఆ దేవుని రాజ్యం ఏదో ప్రత్యక్షంగా ఒక చోట రాదు, అది నీలోకి వస్తుంది, అది నీలోకి వస్తుంది. అది సమరయ స్త్రీలోకి వచ్చింది, అది పొట్టి చెక్కలోకి వచ్చింది. ఆ పాపం చేసే స్త్రీ ఉందే, అత్తరసీస మొత్తం పగలగొట్టింది గుర్తుందా? ఆమెలో క్రీస్తు రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం ఆమెలోకి వచ్చింది కాబట్టే పాపం వదిలేసింది. ఒళ్ళమ్ముకొని సంపాదించిన, రేవు పార్టీలకు వెళ్ళి సంపాదించిన డబ్బు, పబ్బులకి వెళ్ళి సంపాదించిన డబ్బు, క్లబ్బులకి వెళ్ళి సంపాదించిన ఆ అమ్మాయి నటి హేమ లాంటిది ఒకప్పుడు. ఆమెలో పాతవి గతించినాయి. అత్తరసీస మొత్తం వ్యభిచారపు డబ్బుతో కొని, నాకు ఈ వ్యభిచారం వద్దు, నాకు ఈ పాత పురుషులు వద్దు, నాకు దేవుని రాజ్యం నా లోపలికి వచ్చింది. ఆ రాజు అక్కడ కూర్చున్నాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆ రాజు రాజ్యంలో నేను టికెట్ తీసుకోవాలి, ఆ రాజు రాజ్యంలో నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఆ రాజు రాజ్యంలో నేను ఎంపీని అవ్వాలి, ఆ రాజు పాదాల దగ్గర నేను బతకాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈమె ఆ పాదాల మీద అత్తరు పోసింది, తల వెంట్రుకలు తీసి తుడిసింది, క్రీస్తు రాజ్యం అయింది. ఈ లోకరాజ్యం, దేవుని రాజ్యం, ప్రభు రాజ్యం మొదటి రాకడలో జరిగింది. అది రెండవ రాకడలో మొదట జరిగినాయే జరుగుతున్నాయి. ఇప్పుడు పొట్టి చెక్కయ్య దేవుని రాజ్యం అయ్యాడు, ఇప్పుడు సమరయ స్త్రీ క్రీస్తు రాజ్యం అయింది, ఇప్పుడు పాపపు స్త్రీ క్రీస్తు రాజ్యం అయింది, ఇప్పుడు చెరసాల నాయకుడు క్రీస్తు రాజ్యం అయ్యాడు, ఇప్పుడు లూదియా క్రీస్తు రాజ్యం అయింది, మరియ మార్త క్రీస్తు రాజ్యం అయ్యారు. హల్లెలూయా! శిష్యులు క్రీస్తు రాజ్యం అయ్యారు. మేడగదిలో 120 మంది క్రీస్తు రాజ్యంలోకి వచ్చారు. ఓ, మన రాజ్యం 5 సంవత్సరాల రాజ్యం కాదు, మన రాజ్యం రేపు జూన్ 4 వచ్చే రాజ్యం కాదు, మన రాజ్యం జగన్ ప్రభుత్వం కాదు, మన రాజ్యం టీడీపీ ప్రభుత్వం కూటమి కాదు, మన రాజ్యం బీజేపీ కాదు. We have a kingdom and we have a leader and we have a heaven. మనకు ఒక పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎట్టుందమ్మా? 10 మంది కన్యకలను కోరు, నూనె ఉన్నది మన దగ్గర, దివిటి వెలుగుతుంది మన దగ్గర, ఆత్మదీపాలు వెలుగుతున్నాయి మన దగ్గర. మనకి 7వ జాములో వచ్చిన పెళ్లి కుమారుడు స్వరం అర్థమైంది. అర్ధరాత్రి కేక విఎంఆర్ఎన్ బ్రహ్మం పరిచర్య మనకు అర్థమైంది. మన దగ్గర ఎంతో నూనె ఉన్నది, మన దగ్గర ఎంతో నూనె ఉంది. విజయలక్ష్మి, ₹1,00,00,000 డబ్బులు కాదు మా లచ్చమ్మ. 10 కొట్లు కట్టాడు నా కొడుకు, 20 కొట్లు కట్టాడు, అక్కడే నేను ఉంటాను. అది కాదు, నీ కొడుకు దగ్గర నూనె ఉండాలి. మా ఆయన 20 ఎకరాలు కొన్నాడు, నేను దగ్గరలోని చర్చికి వెళ్తాను. అట్ట కాదు ఈ రాజ్యం. నూనె ఉండాల, పుష్కలంగా నీ దగ్గర డబ్బాలు నూనె ఉండాల, గిన్నె నిండిపోవాలి నూనె. సబ్జెక్టుతో గ్రేస్ మేరీ గిన్నె నిండిపోవాలి సబ్జెక్టుతో. 7 ముద్దల సబ్జెక్టు, 7 సంఘకాలాల సబ్జెక్టు, పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమారుడు, నీ కడుపులోంచి జీవజలాలు తన్నుకొని రావాలి. నాన్ సెన్స్. ₹1,00,00,000 డబ్బులు నా గురించి నా దగ్గర చెప్పాకండి, చెత్త ప్రసంగాలు. డబ్బు గురించి నా చెప్పాకండి, స్థలాల గురించి నా చెప్పాకండి, పొలాల గురించి నా చెప్పాకండి, బిల్డింగ్ల గురించి నా చెప్పాకండి, ఆస్తుల గురించి నా చెప్పాకండి. నా దేవుడు ధనవంతుడు. ఏ ధనవంతుడు? వాక్యంలో ధనవంతుడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు అవసరం కూడా లేవు. అవి జీవం మీకు ఇస్తాం, లైఫ్ మీకు ఇస్తాం. ఆమెనంటారా? ఆమెనంటారా? అబ్రహాం ఎక్కడ అమ్ముడు పోవాలా? ఏ డబ్బుగా అమ్ముడు పోవాలా? వాడెవడు? సుధమరాజు వచ్చి మనుషులందరూ నాకు ఇచ్చి ఈ డబ్బంతా తీసుకెళ్ళి, నాన్ సెన్స్. నాకు నువ్వు డబ్బు ఇస్తానంటావేంటి? ఈ అబ్రహాం ఎవ్వడికి అమ్ముడు పోడు, ఏ రాజకీయ నాయకుడికి అమ్ముడు పోడు. చెప్పలేవా నువ్వు ఆ మాట? ఏ కులానికి అమ్ముడు పోడు ఈ అబ్రహాం. ఇది అబ్రహాం రాజ సంతానం, ఇది అమ్ముడు పోయే సంతానం కాదు. నా దగ్గర నూనె ఉన్నది. అమ్మా, నీ దగ్గర ఏమున్నది? మీ ఇంట్లో ఏమున్నది? మా ఇల్లే డూప్లెక్స్ హౌస్ సార్. మా ఇంట్లో మినిమం 100 కేజీల బంగారం ఉంటుంది. నెత్తికేసుకొని కొట్టుకో, దరిద్రపు దాన.
లవోదికీయుల తిట్లు ఎట్లుంటాయి? దరిద్రుడివి, దిక్కుమాలినాడు, గొడ్డలు లేనివాడివి. గొడ్డలు లేవంటే ప్రభా, నాకు గొడ్డలు, పట్టు చీరలు అన్నీ ఉంటే గొడ్డలు లేవు నీ దగ్గర బట్టలు లేవు, నువ్వు దిక్కుమాలినాడివి, నీ కళ్ళు పని చేయట్లా, నీ కళ్ళు గుడ్డి కళ్ళు అయిపోయినాయి, వాక్యం చూడలేని కళ్ళు, నీ కళ్ళు కళ్ళేనా? 24 గంటల్లో యూట్యూబ్లో చూస్తావు, ఫేస్బుక్లో చూస్తావు, ఇన్స్టాగ్రామ్ చూస్తావు. వర్తమాన పుస్తకం కళ్ళజోడు పెట్టుకొని చదువు, బైబిల్ కళ్ళజోడు పెట్టుకొని చదువు. కళ్ళజోడు అంటే ప్రవక్త. నువ్వు కళ్ళజోడు లేకుండా చదివినా అర్థం కాదు. కళ్ళజోడు అంటే ప్రవక్త. విలియం మ్యారియన్ బ్రన్నామని పెట్టుకొని చదవాలా, అప్పుడు నీకు బైబిల్ క్లారిటీ వస్తుంది. కళ్ళజోడు లేని వెధవలు వీళ్ళంతా, కళ్ళజోడు లేని సేవకులు వీళ్ళంతా, కళ్ళజోడు లేని సంఘాలు ఇవన్నీ. పిండి పాడైపోతే ఎవరి దగ్గరికి రావాలా? మా అమ్మతి గారు ప్రవక్త దగ్గరికి రావాలి. పిండి పాడైపోయింది, పిండి పాడైంది కేకలేస్తే కాదు. పులిసిన పిండి అయిపోయింది, 3 కుంచెముల పిండి పాడైపోయింది, ప్రవక్త దగ్గరికి రావాలి. ప్రవక్త ఏమన్నాడు? ఆ గొడ్డలి రావాలంటే నీ చేతికి మొక్క నరికి దాంట్లో వేయాలి. ప్రవక్త చెప్పాలి. అది పాడైపోయిందయ్యా ఊళ్ళో నీళ్ళు అంతే. నువ్వు కొత్త పాత్రగా తయారవ్వాలి, నీ లైఫ్ కొత్త పాత్ర కావాలి అంటే నీ ఇంట్లో టీవీలు తీసేయాలి, నీ ఒంటి మీద బంగారం తీసేయాలి, నీ మనసులో ఉన్న రాజకీయాలు తీసేయాలి. అప్పుడు నువ్వు ఒక కొత్త పాత్రగా రా. అప్పుడు నేను దాంట్లో వాక్యం అని ఉప్పేస్తా. ప్రవక్త చేతిలో నుంచి ఉప్పు వచ్చి పడింది. అందుకని లేవియాకాండ 6వ అధ్యాయంలో ప్రతి అర్పణకి ఉప్పు రాయాలి, ప్రతి అర్పణకి ఉప్పు రాయాలి. నీ జీవితానికి ఉప్పు ఉండాలి. నువ్వు లోకానికి ఉప్పు, నువ్వు లోకానికి వాక్యం. నువ్వు ఒక కొత్త పాత్ర, నీలో నుంచి ఆ వాక్యం అనే ఉప్పు ఆ కొత్త పాత్రలో వేస్తే అది పోయి ఎరుకోలో కలుపు. ఈ రాజకీయ గొడవలన్నీ చెన్నై పనులు ఆగిపోతాయి. అరే నువ్వే మారలేదు, చర్చికి వచ్చే నువ్వు. పాట పాడతాయి. ఊరు మంచిదే కానీ ఊటలన్నీ చెడిపోయి. ఊరు మంచిదే, మనుషులందరూ మంచోళ్లే, ఊట చెడిపోయింది. ఆ ఓటలో నీళ్లు తాగిన వాళ్ళందరూ చెడిపోతున్నారు, ఆ కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి. ఎవరు బాగు చేయాలి? ఎవరు బాగు చేయగలరు? ఎవడు బాగు చేయగలడు? ఆ కాలంలో ప్రవక్త ఎవడు ఉంటే వాడు బాగు చేయగలడు. ఆ కాలంలో ప్రవక్త ఎవరున్నారు? ద గ్రేట్ ఎలైషా. ఎవరమ్మా? 12 అరకాల రైతు భూస్వామి మొత్తం వదిలేసుకుని సేవకు వచ్చాడు. సేవ అంటే కాసేపు టీచర్ ఉద్యోగం చేస్తా, కాసేపు మాస్టర్ ఉద్యోగం చేస్తా, కాసేపు పెయింట్లు వేసుకుంటా, కాసేపు వ్యాపారాలు చేస్తా, కాసేపు ఉద్యోగాలు చేస్తా. ఈ టైపు సేవ కాదు మా సంపూర్ణ సేవ. అరకలు మొత్తం దేవునికి పిల్లలకు వదిలేశాడు, ఊరికి వదిలేశాడు, సేవ సమర్పించుకున్నాడు. ఆయన పేరేం పేరు? భూస్వామి ఒకప్పుడు. ఇప్పుడు దేవుని సేవకుడు ఎలీషా. ఆ ఎలీషా వచ్చాడు. సింపుల్ అయ్యా, మీరు క్రొత్త పాత్రగా మారండి, మీరు నూతనమైన వ్యక్తులుగా మారండి, మీరు కొత్త సృష్టిగా రండి, మీలో ఉప్పు కలిగి ఉండండి. ఆ కొత్త పాత్ర తేండి. అవన్నీ నీడలు, నిజ స్వరూపాలు ఏంది? మనమే ఆ కొత్త పాత్ర. ఈ ఊరు బాగుపడాలంటే మనం కొత్త పాత్రగా మారాలి. మాలపల్లి కొత్త పాత్రగా మారాలి, మాదిగపల్లి కొత్త పాత్రగా మారాలి, యాదవ కాలనీ కొత్త పాత్రగా మారాలి. ఊరు బాగుపడాలంటే మనం కొత్త పాత్రగా. క్రీస్తునందున్నవాడు ఒక నూతన సృష్టి. క్రీస్తునందున్నవాడు ఏ పెక్యులర్ జనరేషన్, ఒక ప్రత్యేక తరగతి ప్రజలు, రాజులైన యాజక సమూహం, దేవుని గుణలక్షణాలు ప్రచారం చేసే కార్యకర్తలు, దేవుని రాజ్య కార్యకర్తలు, దేవుని పరలోక కార్యకర్తలు. ఈ కార్యకర్తలు ఎవరంటే ఆయన గుణాలు, ఆయన అతిశయము, ఆయన పరలోక రాజ్యం గురించి, ఆయన గుణాతిశయముల గురించి, చీకట్లో నుంచి, చీకటి అంటే డినామినేషన్లో నుంచి, చీకట్లో నుంచి బయటకు పిలువబడిన వారు, హోసన్నాలోంచి బయటికి పిలువబడిన వారు, పెంతెకొస్తలోంచి బయటికి పిలువబడిన వారు, లూథరన్లోంచి బయటికి పిలువబడిన వారు, 3 కుంచెముల పిండిలో నుంచి బయటికి పిలువబడిన వారు, లూథరన్లో నుంచి, జాన్వేస్లో నుంచి, పెంతెకొస్తలో నుంచి, ఆ పులిసిపోయిన బోధల్లో నుంచి బయటకు పిలువబడిన వారు. అది చీకట్లో నుంచి పిలువబడిన వారం, డినామినేషన్లో నుంచి పిలువబడిన వాళ్ళం. మనము రాజులైన వెలుగు సంతానం, వెలుగు ప్రజలం. ఉందా లేదా పేతురు గ్రంథంలో? మీరు వెలుగును ప్రకాశించే జనాలు, మీరు వెలుగు సంబంధులు, మీరు ప్రకాశించేవాళ్ళు,
ఆ వాక్యం, ఆ చివరి కాల వర్తమానం, పక్షిరాజు వర్తమానం, విలియం మ్యారన్ బ్రన్నాం అనే మలాకి 4-5-6 సంబంధించిన ఆ తండ్రుల తట్టు పిల్లలు తిప్పే ఆ మలాకి 4-5-6 వర్తమానం యొక్క నెరవేర్పు కలిగిన ఆ జీవం దేవుడు మీకు ఇచ్చాడు, మీ కుటుంబాలకు ఇచ్చాడు. నువ్వు కొత్త సృష్టి, నువ్వు ఒక కొత్త పాత్ర, నువ్వు ఒక ఉప్పు వేయబడిన జనం. నీలో ఒక సారం ఉంది, నీలో ఒక నీ జాడల సారం వెదజల్లుతున్నాయి. నీ లైఫే 10 మందికి ఆదర్శకరంగా ఉంది. నువ్వు నడుస్తున్నావు అంటే క్రీస్తు నడుస్తున్నాడు. నువ్వు నీ కాలనీలో ఉంటున్నావు అంటే క్రీస్తు ఉంటున్నాడు. నీ ఇంట్లో టీవీ లేదు, నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడు. నీ మాట క్రీస్తు మాట, పొల్లలు పెట్టే మాట కాదు, గొడవలు పెట్టే మాట కాదు, సుప్పనాతి మాటలు కాదు, సుప్పనాతి మోహందాన. ఎంతకాలం అట్లుంటావు? బుద్ధి మారద్దు. అందుకనే నా పేరు బుద్ధి గల కన్య. నా పేరు సుప్పనాతి కాదు, నా పేరు గొడవలు పెట్టేది కాదు, నా పేరు పుల్లలు పెట్టేది కాదు, నా పేరు అరుగుల ముచ్చట్లు పెట్టేది కాదు, అరుగుల మీదకి వేసి బొచ్చేసుకొని బొచ్చులు అన్నం తినేదాన్ని కాదు. సిగ్గుండాలి ఆడవాళ్ళకి. అన్నం లోపల తినాలి, జడ లోపల వేసుకోవాలి, మొహం కడుక్కోవటం లోపల కడుక్కోవాలి. కొంతమంది ఆడవాళ్ళు మీకు చెప్పకూడదులే బాడీ లాంగ్వేజ్. ఈ శ్వాసం నేను అడిగితే ఇక్కడ దొరుకుతాడు, బ్రష్ పెట్టి ఈ కంపంతా జనాలు తెలుస్తాను. పలుకుతుంది మరి అనే పలుకుతుంది ఏంటంటే ఇది బాడీ అందరూ ఎప్పటి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యక. నేను ఎవరిని అంటలేదమ్మో తల్లు, మనకు అసలే రోషం ఎక్కువ. చెన్నైపాలలో కేజీలు ఉంటుంది ఒకళ్ళకి పౌరుషం, పల్నాడి పౌరుషం. అసలే 144 సెక్షన్. మీకు దండం పెడతా, కొత్త పాత్రగా మారండి. మీ పాత్రలో సాల్ట్ వేయబడాలి. నువ్వు సాల్టెడ్గా ఉండాలి, సాల్టెడ్గా ఉండాలి. చూడండి, పళ్ళు పాడైపోతే సాల్ట్ పెట్టిస్తారు, పళ్ళన్నీ పాడైపోతే సాల్ట్ పేస్ట్ వాడని అంటారు. పళ్ళన్నీ పుచ్చిపోయిననుకో కోల్గేట్లో సాల్ట్ పేస్ట్ ఉంటుంది, అది వాడితే నీ పళ్ళన్నీ బాగుపడతాయి. నీ లైఫ్ అంతా బాగుపడాలంటే నీలో సాల్ట్ ఉండాలి. మీరు ఉప్పు వేయబడిన ప్రజలు. ఒకసారి చదవండి, లేవియా కాండంలో ప్రతి దానికి సాల్ట్ ఉండాలంట. నీ లైఫ్ అంతా సాల్ట్ ఉండాలి. సోడియం లెవెల్స్ తగ్గినాయి అనుకో బీపీ లో అయిపోద్ది. అయ్యా రోసయ్య గారు, నీలో సోడియం లెవెల్స్ తగ్గినాయి అనుకో బీపీ లో అయిపోయి అంటావు. సోడియం లెవెల్స్ కరెక్ట్గా ఉంటే ఉప్పు ఉండాలా అంటే వాక్యం ఉండాలా. వాక్యం లేకపోతే సొమ్మసిల్లిపోతుంది. సైతానికి ఉంటే దెమ్మ తిరిగిపోద్ది. గ్రేస్ మీరు అనుకుంటామేమో, వాడు కొడితే దెమ్మ తిరిగిపోద్ది. వాడు కొట్టక ముందే నువ్వు లెగవాలా, నువ్వు లేచి వాడిని పంచి కొట్టాలా. అంటే నీ దగ్గర సారం ఉండాలా, నీ జాడలు సారం వెదజల్లాలి. అంటే నీ దగ్గర సోడియం లెవెల్స్ కరెక్ట్ ఉండాలి. ఉప్పు, 7 ముద్రల వాక్యం, 7 సంఘకాలాల వాక్యం, ఈ కాలపు వర్తమానం, పక్షిరాజు వర్తమానం, అది నీలో సాల్ట్ని పెంచిద్ది, సోడియం లెవెల్స్ పెంచిద్ది. నీ మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం కరెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. చదవండి ప్రియులారా, లేవియా కాండము 6వ అధ్యాయం. నేను ముగిస్తున్నా. 2వ అధ్యాయం, లేవి కాండం 2వ అధ్యాయం 13వ వచనం. నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి, అది దేవుని నిబంధన యొక్క ఉప్పు. నీ నైవేద్యం మీద ఉండాలి. నీ అర్పణ, నీ జీవితంలో వాక్యం అనే సాల్ట్ అర్పణ ఉండాలి. నువ్వు అర్పించుకోవాలి, నువ్వు సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకుంటావో ఏందో. సమర్పణ చేయగరారండి. పాట పాడినంత ఈజీ కాదు సమర్పణ. మంగమ్మ సమర్పణ. హల్లెలూయా. సమర్పణ అంటే ఏంటి రోసయ్య? సమర్పణ సజీవయాగముగా. ఈ పాట మొన్న 3 సార్లు పాడించి 3 సార్లు ఆపించా. ఓ పల్లెటూరులో పాడనన్న ఆపనన్న. మీరు సజీవయాగా మీ శరీరాలు ఏడ సమర్పించుకున్నారా? మేము ఒక్కొక్కళ్ళ నెత్తుల మీద కేజీలు పూల నువ్వు పాడబాక ఆ పాట అన్న.
పూలన్నీ పెట్టుకొని పాడుతుంది ఒక సజీవయ్య అంటే షో. ఇదొక షో. షో అంటే సినిమా షో కాదు, పేకాట షో కాదు, షో. పేకాట షో అంటారు. లేదా సినిమాకి వెళ్తే 6 దాకా షో, అంత షో. చర్చికి రావటమే ఒక షో. సారీ, దేవుని వాక్యం ఏంటంటే మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్త. నువ్వు వెళ్ళే జీవము గల దేవుని రాజ్యంలోకి, ఆ దేవుని రాజ్యం నీలో ట్రాన్స్ఫర్ అవుతుంది, నువ్వు దేవుని రాజ్యంగా మారుతావు. ఇప్పుడు చూడండి, మోషే దేవుని రాజ్యంగా మారాడు. హోరేబు కొండలోకి వెళ్ళాడు. హోరేబు కొండలో యేసు ప్రభు అగ్ని, యేసు ప్రభు ఆ రాజ్యం మోషేలోకి వచ్చింది. మోషే హీరో అయిపోయాడు, ఫరో విలన్ అయిపోయాడు. విలన్కి హీరో ఎవరంటే మోషేనే. నేను నిన్ను ఫరోకి దేవుడిగా చేస్తాను, నీలో రాజ్యం పెడతాను. 40 సంవత్సరాలు బయటికి తెచ్చాడు. కనాను రాజ్యం ఆయనలో ఉంది, దేవుని రాజ్యం ఆయనలో ఉంది, పాలు తేళ్లు ప్రవహించే రాజ్యము ఆయనలో ఉంది. ఆయన వాక్యము 10 ఆజ్ఞలు, పలకలు ఆ రాజ్యంలోకి నడిపిస్తున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే రాజ్యం, అది దేవుని రాజ్యం. అది ఫరో రాజ్యం కాదు. హల్లెలూయా. అది ఫరో విగ్రహారాధనతో కూడిన రాజ్యం కాదు. ఈ లోక రాజ్యం అంతా విగ్రహారాధన. ఈ లోక రాజ్యం అంతా మణిపూర్ని తగలబెట్టినట్టు తగలబెట్టే రాజ్యం. ఈ లోక నాయకులంతా కూడా విగ్రహారాధన నాయకులు. ఎవడు బైబుల్ చదవడు, ఎవడు చర్చిలకు వెళ్ళడు ఈ రాజకీయ నాయకులు, ఎవడు బాప్తిజాలు తీసుకోరు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తారు. లేదు, నిన్ను పరిపాలన చేయాల్సిన దేవుని వాక్యమే. అందరూ చెప్పండి. 7వ దూత పూర ఊతున్నప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యం, దేవుని రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యం. ఎప్పుడు 7వ దూత వర్తమానములో చివరి కాలానికి చివరి స్వరం, ఫైనల్ వాయిస్ ఫర్ ద ఫైనల్ ఏజ్ ఈజ్ మలాకి 4. మలక్కై 4th చాప్టర్. తండ్రులందరినీ పిల్లల తట్టుకు తిప్పిడు యోహాను పరిచర్య. ఇప్పుడు పిల్లలైన మనందరినీ అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధ వైపు తిప్పుతున్నాడు. ఆయనే మలాకి 4లో వచ్చిన దేవుని ప్రవక్త, ఆయనే ఏలియా ప్రవక్త, ఆయనే మనిషి కుమారుడు ప్రవక్త, ఆయనే బలిష్ఠుడైన దూతను పరిచయం చేసి మర్మములన్నీ మనకు చెప్పిన ప్రవక్త, ఆయనే ఇంటి వారికి సరైన వేళల్లో భోజనం పెట్టిన ప్రవక్త, ఆయనే నీడలు. అవన్నీ నీడలు. నా దగ్గర కొత్త పాత్ర తీసుకురండి, ఉప్పు తీసుకురండి. ఉప్పు మీలో ప్రతి భాగంలో మీలో ఉప్పు ఉండాలి. మీ అర్పణే ఉప్పు, మీరే ఉప్పు. మీ జీవితమే నిబంధన, మీ జీవితమే ఉప్పు, మీ జీవితమే వాక్యం. వాక్యం ద్వారా మీ జీవితాన్ని సారం చేసుకోండి. ప్రతి అర్పణలో ఉప్పు ఉండాలి. మీ అర్పణ, మీ వాక్యం, మీ సమర్పణ అంతా కూడా, మీ ప్రతి అర్పణ కూడా వాక్యంతో ఉండాలి. పొలంలో పంట పండుతుంది, దశంభాగం ఇవ్వవాయా? ఎంత పీనాజిదాని నువ్వు చర్చిలో. పొలంలో పెసలు పండుతున్నాయా? దేవుని మందిరంలోకి వచ్చి ఇవ్వవాయా? ఎంత పీనాజిదాని నువ్వు. నీ అర్పణ ఏది? పొలంలో ధాన్యం పండుతుందాయా? ఇక్కడ వచ్చి ధాన్య బస్తాలు ఇవ్వవాయా? సరే, నేను భౌతికంగా పోల్చాను, ఇప్పుడు ఆత్మీయంగా పోలుస్తుంది. భౌతికంగా చేయాలి వాక్యాన్ని, ఆత్మీయంగా చేయాలి. పంటలో ధాన్యం పండిందంటే దేవుని మందిరంలోకి తేవాల్సింది. అక్కడ నీ పిసినారి బుద్ధి బయటపడింది. ఎంతమందికి పొలాలు లేవు? ఒక నీ బస్తా మోసుకొచ్చే ఓపిక లేదు. దాన్ని ధనానికి మార్చి తెచ్చి దేవుని మందిరంలో ఇవ్వకపోతే నీ పంట పోద్ది, నీ పొలం పోద్ది, నువ్వు పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు చెప్తున్నానండి, ప్రతి అర్పణలో ఉప్పు ఉండాలి. అర్పణ అంటే నీ లైఫ్, నీ హృదయం, నీ ప్రతి హృదయాలు మీరు అర్పించుకోండి. బాగా చదవండి, అందరూ చదవండి. ఏమంటున్నాడు అక్కడ? నీవు అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలి. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పది. నీ నైవేద్యం మీద ఉండాలి. నీ అర్పణన్నిట్లో కూడా ఉప్పు ఉండాలి. అందుకనే ప్రవక్త అంటున్నాడు, ఉప్పు తీసుకురండి. ఉప్పు కొత్త పాత్రలోనికి తీసుకురండి. పాత సంచిలో కొత్త ద్రాక్షరసం పోసినా మళ్ళీ డేంజరే. కొత్త సంచిలో కొత్త ద్రాక్షరసం పోయాలి. ఈ కొత్త వర్తమానం పాతకాలపు పద్ధతులు, పాతకాలపు డినామినేషన్ బోధల్లో ఉండే వాళ్ళకి ఈ కొత్త ద్రాక్షరసం పనిచేయదు. అమ్మా, ఈ 7 ముద్దల వాక్యం పనిచేయాలంటే నువ్వు కొత్త తిత్తిగా మారాలి. పాత తిత్తి అయితే పగిలి కూర్చుంటావు. ఈ వర్తమానానికి ఉండనన్నా ఉంటావు, నా మీద నిందలన్నా వేసి పక్క చర్చికి వెళ్తావు. ఒకటే జరిగిద్ది ఈ వర్తమానంలో. ఉండనన్నా చర్చిలో ఉండి వర్తమానం నమ్ముకుంటావు. లేకపోతే నా మీద ఇంత పెద్ద అంబేద్కర్ రచన ఒకటి రాసి నా మీద నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఆయన కఠినంగా వాక్యం చెప్తాడమ్మా. ఆయన అంతేనమ్మా. రూపాయి తీసుకొని పోక ఎందుకమ్మా ఆయనకి అంతలా ప్రసంగాలు? నో, ఇది మిమ్మల్ని బాగు చేసే ప్రసంగం.
ఇది మీకు మంచి మెడిసిన్. ఒక టాలెంటెడ్ డాక్టర్ దగ్గర మెడిసిన్ కరెక్ట్గా దొరికింది. స్కాన్లన్నీ చేస్తాడు, మెడిసిన్ చిన్నది ఇస్తాడు. మీకు ఇవన్నీ స్కానింగ్లే. రిపోర్ట్ ఏంది? మంచి మెడిసిన్ ఇస్తా. మంచి మెడిసిన్ ఏంది? ఇప్పుడు చెప్పాను, క్రొత్త ద్రాక్షారసం. ఇది తాగాలంటే పాత జీవితం మారాలి. ఏమంటున్నాడు మత్తయి సువార్తలో? ఎవడైనా పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయాడు. కొత్త ద్రాక్షరసం అంటే రెవల్యూషన్ అంటగాగుతుంది, పొంగుతుంది. అది పొంగుతూ పవర్ఫుల్గా ఉంది ఆ ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం తాజాగా ఉంది, ఉత్తేజం తెస్తుంది, అది కిక్ తెస్తుంది. అది మంచి ఫోర్స్గా ఉంది. ఆ ద్రాక్షరసం యేసుక్రీస్తే. నేను నిజమైన ద్రాక్షారసం. నేను 7 ముద్రల రూపంలో చాలా ఫోర్స్గా ఉన్నా, చాలా తేటగా ఉన్నా. నువ్వు పాత జీవితంతో ఉండి దాన్ని తాగావా, సచ్చి కూర్చుంటావు. నువ్వు కొత్తగా తయారయ్యావా, నీ కొత్త తిత్తికి ఆ కొత్త ద్రాక్షారసానికి జోడి సరిపోద్ది. నీ జీవితానికి ఇప్పుడు సువార్తకి జోడి సరిపోద్ది. నీ ప్రవర్తనకి ఈ వాక్యానికి జోడి సరిపోద్ది. నువ్వు మ్యాచ్ అవ్వాలి దేవుని వాక్యంతో. జాకెట్ మ్యాచ్ అయిందమ్మా, గ్రేస్ మేరీ చీర మ్యాచ్ అయిందమ్మా. ఓ ఇంకా అన్నీ మ్యాచ్ అవుతాయి అమ్మా. నీ లైఫ్ మాత్రం మ్యాచ్ అవ్వాలి. మ్యాచింగ్. పసుపు రంగు గుడ్డలు వేసుకుంటే పసుపు రంగు లిప్టిక్ పెట్టుకుంటారు, పసుపు రంగు బ్యాంగిల్స్ వేసుకుంటారు. అంతా పసుపే. మన జీవితమే పసుపు. ఇంకా పసుపులోంచి బయటికి రారు, ఇంకా ఎరుపులో నుంచి బయటికి రారు. రంగులు కాదు మీకు కావాల్సింది, మీ జీవితమే రంగులుగా మారాలి, కలర్స్గా మారాలి, 7 రంగులుగా మారాలి. యోసేపు ఎన్ని రంగులు చొక్కా వేసుకున్నాడు? 7. వాళ్ళ నాన్న 7 రంగులు చొక్కా ఇచ్చాడు. 7 రంగులు చొక్కా వేసుకొని ఎగురుతూ ఉన్నాడు. మ్యాచ్ అయింది నా లైఫ్. 7 సంఘకాలాల వర్తమానానికి నా లైఫ్ మ్యాచ్ అయింది. 7 ముద్రల జీవితానికి నా లైఫ్ మ్యాచ్ అయింది. మ్యాచ్ కాని వాళ్ళందరూ ఈర్ష్య పెట్టుకున్నారు. వాక్యం మ్యాచ్ కాని వాళ్ళందరూ వాక్యం మ్యాచ్ అయిన వాళ్ళతో ఈర్ష్యలు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి వాక్యం బాగా చదువుతుంది, ఆ అమ్మాయి ఉపవాసాలు బాగా చేస్తుంది. ఎత్తు నువ్వు కూడా చెయ్యి, నేను తప్పు కాదంటాను, నువ్వు కూడా చెయ్యి. నేను ముగిస్తున్న ప్రియులారా, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం అక్కడెక్కడ రాదు. అది నీలోనే ఉంది, అది నీ లోపలే ఉంది, అది నీ లోపలికి కాలంలో వస్తుంది. అది తాజాగా ఉంది, అది ద్రాక్షరసంగా ఉంది. నువ్వు పాత తిత్తిగా ఉండబాకు. పాత తిత్తిలో ఈ కొత్త ద్రాక్షరసం పోయాలని ట్రై చేసినా పగిలిపోద్ది, పాడైపోద్ది. హల్లెలూయా. పాతదిగా ఉండకూడదు. ఇంకా నీ లైఫ్ పాతదిగా ఉండకూడదు అమ్మా. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఇంకా పాత సాంప్రదాయాలు, పాత ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు, ఈ రాజకీయాలు, ఈ మత నిష్టలు ఇవన్నీ తీసేసుకోండి. నువ్వు కొత్త రాజ్యంగా అవ్వండి. 7వ దూత వాక్యం వచ్చింది. ఈ లోకరాజ్యం అంతా మనలో మాయమైపోవాలి. నేను అంటాను, రక్త మాంసం అంతా ఎవాపరేట్ అయిపోయి వాక్యం పెరగాలి నీలో. రక్త మాంసాలు ఎవాపరేట్ పోవటం అంటే ఎట్ట పాష గారంటే, బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషించిపోవాలి, ఎముకలు బయటపడాలి నీకు. బాహ్య పురుషుడు రోజు రోజుకి, అంతరంగ పురుషుడు. ఇది ఈ వాక్యానికి లోకం వ్యతిరేకం. వాళ్ళు లెగవటం హెయిర్కి డై వేస్తారు, నీట్గా ఉంటారు, విటమినైజ్డ్ ఫుడ్ తింటారు, బాడీకి ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, అంత శరీరాన్ని బాగా పెంచుకుంటారు, గ్లామర్గా ఉండాలా, 10 మందికి కనిపించాలా. కానీ వధువు ఎలా ఉంటుందో తెలుసా? శరీరం శుష్కించిపోయిన. అంతరంగ పురుషుడు దినదినాభివృద్ధి. లోపల అంతరంగ పురుషుడు తాజాగా ఉండాలి, లోపల ఆత్మ తాజాగా ఉండాలి, కుళ్ళు పట్టకూడదు. దానికి వాక్యం పోయాలా, దానికి 7 ముద్రలు పోయాలా. హల్లెలూయా. ఈ శరీరానికి కేజీలు మాంసం, నాటుకోడి, బిర్యానీ, ఈ శరీరం బాగా పెంచుతున్నాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు పౌలులో నుంచి, ఏమంటాడంటే, మా అంతరంగ పురుషుడు దినాభివృద్ధి పొందుతున్నాడు, మా బాహ్య పురుషుడు దినం కృషించిపోతున్నాడు. ముసల్తనం వచ్చేస్తుంది బాహ్య పురుషుడికి, హెయిర్ ఊడిపోతుంది బాహ్య పురుషుడికి, క్షయ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. బాహ్య పురుషుడు రోజుకి గోతులో పోతున్నాడు. కానీ అంతరంగ పురుషుడు అంటే దేవుని వాక్యంతో మనం ఆత్మలో ఎదగటం, అది పెరగాల, ఆ లెవెల్స్ పెరగాల. అప్పుడు నువ్వు లయంగాని రాజ్యంలో శాశ్వతంగా ఉండబోతున్నావు. ఈ శరీరం ఒకరోజు ఊడిపోద్ది, ఈ శరీరం ఒకరోజు మట్టిలో పోద్ది. కానీ నువ్వు థియోఫనీ. ఎంతమంది తెలుసు థియోఫనీ? అందరూ చెప్పండి. థియోఫనీ. దేవుని వాక్య శరీరం నీకు పొదగబడింది, దేవుని వాక్య శరీరం నీకు వస్తుంది. యుగాలు ఉండబోతున్నావు ఆ నిత్య రాజ్యంలో. 5 సంవత్సరాల రాజ్యం కాదు అది, మనుషులు పెట్టే ప్రజారాజ్యం కాదు అది.
ప్రజా పరిపాలన కాదు, నువ్వు దేవుని రాజ్యంలో థియోఫనీలో. అందుకనే నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంట్లో మళ్ళీ నివాసాలు, ఆ నివాసాలు కలిగిన స్థలము, ఆ స్థలము మీకు నేను ప్రిపేర్ చేస్తాను. ఇట్స్ ఎ ప్లేస్, ఇట్స్ ఏ అట్మాస్ఫియర్, ఇట్స్ ఏ హెవెన్. ఆ హెవెన్లోనికి, ఆ డైమెన్షన్లోనికి, ఆ యుగ యుగాలు జీవించే ఆ జీవితంలోకి, ఆ థియోఫనీ వాక్య దేహంలోనికి, ఆ పలకబడిన మాట ద్వారా చేయబడిన ఆ నూతనమైన మహిమ దేహంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నాను. ఈ దేహం ఊడిపోద్ది, దీన్ని ప్రేమించబాకండి, దీనికి నగలు పెట్టబాకండి, దీన్ని అలంకరించుకోబాకండి, దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వబాకండి. డోంట్ గివ్ దిస్ ఫ్లెష్ a very much priority, but give the priority to your soul. మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఈ రక్త మాంసాలకు కాదు. రక్త మాంసాలకి ప్రయారిటీ ఇస్తాను, రక్త మాంసాలని ప్రేమిస్తాను. దీంట్లో ఉంది రక్త మాంసమే కదమ్మా, దీనికి ఎందుకు నువ్వు అలంకారం ఇస్తావు? నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా జ్ఞానం ఉందా? ఇది కాదు నీ ఇల్లు. నా తండ్రి ఇంట అనేకమైన వాక్య దేహాలు ఉన్నాయి. పిచ్చమ్మ అర్థమవుతున్న వాక్యం? నా తండ్రి ఇంట్లో అది పరలోక స్థలము, అది ఒక పరిమాణము. అక్కడ నేను స్థలం సెట్ చేశా నీకు, అది వాక్య దేహము. ఆ వాక్య దేహంలో మీరుంటానికి 1963లో వస్తాను, మేఘం ధరించుకొని వస్తాను, చిన్న పుస్తకం తీసుకొని వస్తాను, బలిష్ఠుడైన దూతగా వస్తాను. నేనుండి ఆ స్థలంలో మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. యోహాను సువార్త 14వ అధ్యాయం వస్తాను కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం వచ్చాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ప్రకారం వచ్చాను. థియోఫనీ దేహాలు తెచ్చాను. ఈ దేహం ఉంటే ఎంత, పోతే ఎంత. ఉంటే అంత, పోతే అంత. బ్రతుకుట క్రీస్తే, కేళ నొప్పొత్తే నాకేంది. ఏమ్మా థైరాయిడ్ వస్తే నాకేంటి అనండి. దేవుడే ఇచ్చాను. ఎందుకు శరీరంలో భయపడతావు? ఇంకా శరీరంలో ఎందుకని ఆ మమకారం పెంచుకుంటావు శరీరం మీద? మమకారం, శరీరం మమకారం, శరీరం మమకారం. మీకు ఈ శరీరం పోదు దేవుని రాజ్యానికి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇక ఇసుకిచ్చన్లే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. రక్త మాంసమును దేవుని రాజ్యములో, అమ్మ దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ రాదు. దేవుని రాజ్యం మీ వాక్య దేహంలోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకో మాట చెప్తా. అమ్మా నీ పేరేం పేరు? విజయలక్ష్మి. నీ పేరేం పేరు? పిచ్చమ్మ. బాగేనండి. కొత్త శరీరం ఒకటి మీకు తయారవుతుంది వాక్యం వినేటప్పుడు. ఈ కాల ప్రవక్త చెప్పాడు, కొత్త శరీరం తయారవుతుంది. వాక్యం వినేటప్పుడే వాక్యం కొత్త శరీరాన్ని తయారు చేస్తుంది మీకు. ఆమె చెప్తారా? అది నీ లోపలే తయారు చేస్తుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది నేను చెప్తా. కన్య మరి ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. బాలమ్మా, కన్య మరియకి శరీరం ఉందా లేదా? శరీరం లోపల శరీరం తయారైందని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతున్నావు లేదా? ఒక శరీరం ఉంది. డోర్ ఇన్ యర్ డోర్. చెప్పండి, డోర్ ఇన్ యర్ డోర్. ద్వారంలో ద్వారం మొలిసింది ఆమెకి, శరీరంలో శరీరం మొలిసింది ఆమెకి. గబ్రియల్ దూత వచ్చి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు లోపల కొత్త శరీరం తయారైంది. ఆ వాక్య దేహం అది. కన్యక గర్భవతి, అది వాక్య దేహం. ఏమకో శరీరం ఉంది, లోపల ఒక దేహం తయారైంది. ఆ దేహం పేరు ఏం పేరు? ఆది యందున్న వాక్యం, దేవుని దగ్గర ఉన్న వాక్యం. ఆ దేవుడై ఉన్న వాక్యం కన్య మరియలోకి వచ్చింది. అంటే ఏంది? థియోఫనీగా వచ్చింది. ఆమెలో కొత్త దేహం తయారైంది. ఆమెలో నెలలు నిండాయి. ఆయనలో నెలలో నిండినప్పుడు వాక్యం బయటకు వచ్చింది. అది స్త్రీ పురుషుల వైక్రోమోజోమ్ కలవటం వల్ల రాలా, అది కేవలం హోలీ గోస్ట్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ బోధే అగ్ని బాప్తిజం. ఈ అగ్ని బాప్తిజం వాక్యం నీలో ఉంటే నీలో కూడా థియోఫనీ దేహం తయారైంది. ఇప్పుడు నువ్వు ఆ థియోఫనీ దేహంలోంచి వాక్యం వింటున్నావు. థియోఫనీ దేహం వచ్చింది. 1963లో తెచ్చింది. 1963లో ఇంత గొప్ప సాక్ష్య సమూహం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే వాక్యం నమ్మలేని నిజం. రాకడ జరిగిందా? వామ్మో, వాయ్యో నువ్వు అంటావు, నేను వింటాను. నువ్వు అంటనే ఉంటావు, నేను వింటనే ఉంటాను.
ఏలియా ఎత్తబడ్డా. నిందా చెప్పానే, అబ్రహాం దగ్గరికి రాకడ జరిగింది. అది సొదొమ గొమొర్రా ప్రజలకు తెలియదు. రాకడ జరిగిందంటే యేసుప్రభు వచ్చాడు కూర్చుంటారా? యేసుప్రభు వచ్చాడు కూర్చొని ఆయనతో తాగిండు, తిన్నాడు. నీకు తెలుసా సొదొమవాడా? ఒరే సొదొమవాడా, ఒరే సంఘశాఖవాడా, 1963లో అబ్రహాం సంతానమైన నా దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, మేఘం ధరించుకొని వచ్చాడు. ఆ రాకడ నాకు అర్థమైంది కాబట్టి నేను ఉదయాన్నే రాకడ పాటలు పాడుతున్నా, నీలా సోది పాటలు పాడటల్లా. కడబుర స్వరము ధనించగా ప్రియుని స్వరము అవన్నీ నాకు వినిపించినాయి కాబట్టి మేఘం దగ్గర గురికా. ఆ కడబూర స్వరం విలియం మ్యారన్ బ్రెన్నాం పరిచర్య అని నాకు అర్థమైంది కాబట్టి, ఆ 7వ దూత చివరి బూర ఆయనదే కాబట్టి అది నాకు అర్థమైంది కాబట్టి వడివడిగా ఆ ప్రభు దగ్గరికి ఆ రాకడ వర్తమానం 1963లో ఆ రాకడను కలుసుకున్న. మీరు గేలి చేయండి, హేళన చేయండి, మీరు సొదొమ గొమొర్రాలో ఉండండి. అల్లుళ్ళందరూ గేలి చేశారంట లోతుని. ఆడికి ఎవడికో రాకడ జరిగిందంట, ఆ రాకడ వర్తమానంలోకి లోతుని పిలుస్తుందంట. ఈ పిచ్చోడు ఆ రాకడ వర్తమానంలోకి వెళ్తాడు. 7వ దూత అంట వర్తమానం అంట, పక్షిరాజు అంట, అపహాసకులు. ఈ కాలపు వర్తమానాన్ని అపహసించే అపహాసకులారా, చచ్చిపోయారా లేదా వాళ్ళు? అగ్ని వచ్చి ఒక్కోడి ముట్టి మీద కొడితే సచ్చి కూర్చున్నారు అల్లుళ్ళంతా. సంఘశాఖల అల్లుళ్ళు ఏడున్నారో మన సంఘశాఖ అల్లుళ్ళు. ఏమ్మా, ఈ వర్తమానం నమ్మకపోతే అందరూ పోతారు. ఈ రాకడ నమ్మకపోతే 1963లో అందరూ చచ్చిపోతారు, అందరూ నాశనం అయిపోతారు. మనం అనకూడదు ఆ నోటితో. ఎందుకంటే రాకడ జరిగిందని నమ్మకపోవటం వల్లనే ఇజ్రాయేల్ జాతిలో ఎంతమ్మా 10% మాత్రం విడిచిపెట్టబడి 90% మంది టైటస్ చక్రవర్తి కత్తికి దొరికారు. పొట్టలోంచి పెండాలను లాగి కోసిపడేశారు. వధ జరిగింది. ఎయిర్ బెలూన్స్ పెట్టారు. అమ్మా అంటే నరాల్లోనికి బుడగలు పంపి చంపారు. ఛాంబర్స్, గ్యాస్ ఛాంబర్స్లో వేసి. ఏంటి, హిట్లర్, ముస్సోలిన్, ఐక్మ్యాన్, మీరు 2వ ముద్ర చదువుకోండి. దగ్గర 6 మిలియన్ యూదులని, 2,60,00,000 మంది యూదులని నీటి బుడగలు నరాల్లో పంపించి చంపారు. యూదులని రాకడ జరిగిందని నమ్మకపోవటం వల్లే మొదటి రాకడ. దేవుని రాజ్యం వచ్చింది ఒక వాయ, మొదటి రాకడ. అది నమ్మలా. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చింది, 1963లో వచ్చింది. అది నీలోనే ఉంది. అది దేవుడు యొక్క దూత ఊదాడు ఆ బోర. ఈ లోక రాజ్యాలైన మనమందరం దేవుని రాజ్యాలమయ్యాం, క్రీస్తు రాజ్యాలమయ్యాం. రాకడ నమ్ముతున్నాం. మనం హేళన చేసే ప్రజలం కాదు, 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 కాకూడదు. కాబట్టి దేవుని రాజ్యం ప్రత్యక్షంగా పలానా చోటెట్ట రాదు ప్రియులారా. అది నీ లోపలికి వ్యక్తిగతంగా వస్తుంది. అది నీకు రాకడ వర్తమానం అర్థమైతే నీ లోపలికి వస్తుంది. అది మేఘం నీకు అర్థమైతే నీ లోపలికి వస్తుంది. విజయలక్ష్మి, ఆ రాకడ వర్తమానం నీకు అర్థమైతే నీలో రాజ్యం వచ్చినట్టే. ఓ రోషే గారు, ఆ తలరాయి 1963లో అది ప్రత్యక్షంగా ఒకసారి రాదు, అది వ్యక్తిగతంగా నీలోకి వస్తుంది. సమర స్త్రీలకు వ్యక్తిగతంగా వచ్చింది. పబ్లిక్ షో పెట్టి నేను వచ్చానని చెప్పుకున్నాడు యేసుప్రభు వారు. వ్యక్తిగతంగా రాజ్యం వెళ్ళి సమర స్త్రీలో కూర్చుంది. సమర స్త్రీలో రాజ్యం వచ్చింది. నాకు ఈ కొండొద్దు అన్నది, నాకు ఈ 6 భర్తలొద్దు, నాకు ఈ 6 సంఘకాలాలు అయిపోయినాయి, నేను 7వ సంఘకాలంలో, నేను 50వ సంఘకాలంలో నేను దేవుడు రాకడని కలుసుకున్నాను, ఆ రాజ్యం నాకు వచ్చింది, ఆ మేఘం నాకు అర్థమైంది అని సమర స్త్రీ ఎగ్జైట్ అయ్యి రేవ్ పార్టీ చేసుకుంది. ఇది నిజమైన రేవ్ పార్టీ. రేవ్ పార్టీ అంటే ఎగ్జైట్ అవ్వాలి, బాగా చిల్ అవ్వాలి, బాగా దేవుని యొక్క ఆ బల్ల మీద ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేను నీతో, నువ్వు నాతో కలిసి చిల్ అవుదాం, మన ఇద్దరు రేవ్ పార్టీ చేసుకుందాం. నేను నీతోను, నువ్వు నాతోను కలిసి భోజనం చేయటమే మన రేవ్ పార్టీ, మనది ఆత్మీయమైన రేవ్ పార్టీ. ఎగ్జైట్ అవ్వాలి. ఎగ్జైట్ అంటే ఏంటి? కొత్త పాత్ర, దాంట్లో ఉప్పు రావాలి. ఎగ్జైట్ అవ్వటం అంటే ఏంటి? కొత్త తిత్తి, దాంట్లో కొత్త ద్రాక్షరసం రావాలి. ఎగ్జైట్ అవ్వటం అంటే ఏంటి? నూతన సృష్టిగా మారాలి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగా. అందరూ మోకరించండి. హల్లెలూయా. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం అది ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ రాదు.
అక్కడ ఉండునని. ఏదమ్మా తెలుగు అదే రాయబడింది ఇందాక. అందరు కొంచెం లేచి నిలబడి కొంచెం ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నారంటే దేవుని వాక్యంలో లూకాసు వార్తలో అది అక్కడ ఇక్కడ ఉండునని ఉండదు. అది పబ్లిక్గా రాదు, అది ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? దానికి ఆన్సర్ 1963 ఫిబ్రవరి 8న దేవుని రాజ్యం 7 ముద్దలు ధరించుకొని 7 దూతల వలయంలో పిరమిడ్ ఆకారంలో చిన్న పుస్తకం తీసుకొని బలిష్ఠుడైన దూత అవతారంలో దేవుడు తన రాజ్యాన్ని తెచ్చాడు. ఆమెనా? 4 జీవుల రాజ్యం, 4 జీవుల కాలం, 7 సంఘకాలాలు అయిపోయాయి. 1963లో ఆ రాజ్యం దేవుని వాక్య రూపంలో 7వ దూత బోర ఊతున్నప్పుడు ఆ రాజ్యం వచ్చింది. ఆ మర్మాలన్నీ తెరవబడి క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం, ప్రభు రాజ్యం, ఈ లోక రాజ్యం అంతా కూడా దేవుని రాజ్యంగా కంప్లీట్గా మారిపోయింది. ఆ రాజ్యం నీవే. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనల్ని ఒక రాజ్యముగా చేసుకుని ఉందా లేదా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆ రాజ్యం మీలోనే ఉండెను. కాబట్టి పరిసయ్యులారా, ఆయన రాజ్యం ప్రత్యక్షంగా రాదు, అది ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళలోనికి సమరయ స్త్రీలోకి వచ్చినట్టుగా, పొట్టి చెక్కీలకు వచ్చినట్టుగా, మార్తాలోకి వచ్చినట్టుగా, మరియలోకి వచ్చినట్టుగా, లాజర్లోకి వచ్చినట్టుగా, ధనవంతుడిలో ఎవరటనో చెరసాల నాయకుల్లో వచ్చినట్టుగా, లూదియాలోకి వచ్చినట్టుగా అది వ్యక్తిగతంగా వస్తుంది. ఎందుకనగా దేవుని రాజ్యం అది మీలోనే ఉంది, అది మీ మధ్యలోనికే వస్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది, అదిగో అక్కడ గుడారాల పండగల్లో ఉంది, అదిగో అక్కడ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర ఉంది, అక్కడ అదిగో కల్వరి సతీ. అట్టా ఉండదు దేవుని రాజ్యం. అది నీ లోపల వ్యక్తిగతంగా వాక్య రూపంలో వస్తుంది. అక్కడ ఉంది రాజ్యం, ఎక్కడుంది రాజ్యం, అక్కడ కోటాల్లో ఉంది రాజ్యం, ఎక్కడ కోటాల్లో ఉంది రాజ్యం, అక్కడ ఉద్యమాలు, అక్కడ మహోత్సవాలు, అక్కడ గుడారాలు, ఇక్కడ మతాడాలు, ఇక్కడ పర్ణశాల పండుగలు. అక్కడ రాదు రాజ్యం. వాక్యములో 7 ముద్రల రూపంలో ఉన్నది. వాక్యములో నీ లోపలికి వస్తున్నది. అది ఈ కాలపు పక్షిరాజు వర్తమానములో అది నిన్ను చేరుకోవాలంటుంది. ఆ రాజ్యాన్ని ఆహ్వానించండి, ఆ వర్తమానాన్ని ఆహ్వానించండి, ఆ క్రీస్తుని ఆహ్వానించండి, ఆ ప్రభువుని ఆహ్వానించండి. ప్రభువా, నా అలవాట్లన్నీ తీసేసుకుంటున్నా, నేను ఒక కొత్త పాత్రగా నీకు మారుదును గాక, దానిలో నేను ఉప్పును ధరించుకుందును గాక, దానిలో నేను వాక్యమును ధరించుకుందును గాక, ఒక సారము కలిగిన వ్యక్తిగా నేను ఉందును గాక, ఒక నూనె కలిగిన వ్యక్తిగా నేను ఉందును గాక, ఒక పెండ్లి వస్త్రం కలిగిన ఆ యొక్క పెండ్లి కుమార్తె వలె నేను ఉందును గాక, ఒక వెలుగొందే పట్టణముగా నేను ఉందును గాక, ఆ నాణ్యము ధరించిన స్త్రీగా నేను ఉందును గాక. ఓ హల్లెలూయా! క్రీస్తు రాజ్యము నాలోనే ఉన్నది. క్రీస్తు యొక్క వధువుగా నేను మారాను. అతి పరిశుద్ధ స్థలం, ఆ సింహాసనము, ఆ రాజ్య, ఆ విషయాలన్నీ నాలోనే ఉన్నవి. నేనే ఆ నూతనమైన రాజ్యం, నేనే ఆ నూతనమైన పరలోక రాజ్యం, నేనే నూతనమైన పరలోక పట్టణం, నేనే ఆ నూతనమైన యెరూషలేం, నేనే ఆ నూతనమైన తిత్తి, నేనే ఆ నూతనమైన పాత్ర, నేనే ఆ నూతనమైన సృష్టి, నేనే ఆ పరలోక రాజ్యము. నా లోపలికే నీ వాక్యం రావటమే అదే క్రీస్తు రాజ్యము. అది 7వ దూత బోర ఊదుతున్నప్పుడు ఆ రాజ్యము నా లోపలికి వచ్చింది. ఆ రాజ్య నివాసిగా నన్ను చేసుకున్నందుకే స్తోత్రాలయ్యా. నీ రాజ్య పౌరుడిగా నువ్వు నన్ను చేసుకున్నందుకే స్తోత్రాలయ్యా. ఈ లోక రాజ్యములన్నీ నేను ఆలోచించనయ్యా, ఈ గొడవల గురించి నేను ఆలోచించనయ్యా, ఈ గుంపుల గురించి నేను ఆలోచించనయ్యా. ఈ లోక రాజ్యము నాకు వద్దు నాయన, నాకు నీ రాజ్యం కావాలి. నీ రాజ్యముగా నేను మారుదును గాక. లెట్ us pray. మనం ప్రార్థన చేసుకుందాం. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములోనే నన్ను చేర్చితివి. ఆయన మన లోకరాజ్యముగా చేసుకున్నాడు. ఈ లోకరాజ్యములన్నీ దేవుని రాజ్యమైనవి. ఆయన రాజ్య పౌరులు మనం. మన పరిస్థితి పరలోకమందు దేవునిలో ఉన్నది. ఆ దేవుడే మనలోకి వచ్చాడు. రేపు దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్తా. ఇప్పుడు దేవుని రాజ్యం, ఇప్పుడు దేవుని నివాసం మన మధ్యలోకి వచ్చింది. ఇది చెప్పిన దాన్నే కంటిన్యూషన్ చేయబోతున్నా. ఇప్పుడు దేవుని నివాసం మనుషుల మధ్యలోకి వచ్చేసింది, మనుషుల లోపలికి వచ్చేసింది. ప్రభువా, ఆ వాక్య మర్మాలు, ఆ 12 పునాదులు కలిగిన ఆ దేవుని నివాసం, ఆ 12 ముత్యములు కలిగిన ఆ దేవుని నివాసం,
ఆ 12 గుమ్మములు కలిగిన ఆ దేవుని రాజ్యం మన లోపలికి ఎలా వచ్చినది, మాలోకి ఎలా వచ్చినదో రేపు వచ్చే ఆదివారం నీ చిత్తమైతే మాకు నేర్పించు ప్రభువా. ఈ దీన కుటుంబాలను దీవించు ప్రభువా, ఈ దీన సంఘాన్ని దీవించు ప్రభువా, ఈ సామాన్యతలో ఉన్న ఈ వధువును దీవించు ప్రభువా. అతీతమైన శక్తిగా మార్చిన ఆయన వీరు చేస్తున్న వ్యాపారాల్లో దీవెనలు కలిసి వచ్చినగాక, వీరు చేస్తున్న ఉద్యోగాల్లో నీ ప్రమోషన్స్ వచ్చినగాక, వీళ్ళకున్న కొదువులన్నీ తీరిపోవునుగాక. నా కాపరి యెహోవా కంపల్సరిగా నాకు కొదవ లేకుండా చేస్తాడు. ఐ బిలీవ్ దట్. నా గిన్నె నిండి పొర్లునుగాక, నా గిన్నె నిండి పొర్లునుగాక. ఓ కృపాక్షేమములు మా కుటుంబంలో మా వెంట ఈ నెల వచ్చినట్టుగా జూన్ మాసం అంతా కూడా వచ్చునుగాక. ఈ మే నెల 26వ తారీఖు 2024లో నేను ఉన్నానయ్యా. ఈ మిగిలిన రోజులన్నీ కూడా నీ సన్నిధి కాంతి, రోహిణి కార్తీ స్టార్ట్ అయింది. అయినా మాకు ఎండలు లేకుండా చేసావయ్యా, మాకు రిలీఫ్ ఇచ్చావయ్యా, మాకు చక్కటి తొలకరిస్తున్నావయ్యా, మాకు చక్కటి వర్షాలు పంపిస్తున్నావయ్యా. చక్కటి వర్షాలు ఈ సంవత్సరం అంతా వచ్చునుగాక, మా పంటలు సమృద్ధిగా పండునుగాక, ఆ పంటల్లో నుంచి దశమ భాగం మేము తెచ్చిచ్చుదుముగాక. మాకు విస్తారమైన ధనమును దయచేయండి, మాకు విస్తారమైన వ్యాపారం దయచేయండి. ఇళ్ళు లేని వారు ఇళ్ళు కట్టుకుందురుగాక, పెళ్ళిళ్ళు కాని వారు పెళ్ళిళ్ళు చేసుకుందురుగాక. మా ఇళ్లను మమ్మల్ని ధన నిధులతో నింపుదురుగాక, సమృద్ధితో నింపుదురుగాక. ఓ హల్లెలూయా. మా కొట్లు నిండునుగాక, ధాన్యముతో మా కొట్లు నిండునుగాక, ఆశీర్వాదముతో నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రార్థనలన్నీ మేము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. బోలో యేసు మహారాజుకి. మన బలిష్ఠుడైన దేవుని యొక్క సన్నిధి, ఆ 7వ దూత యొక్క వర్తమానాల మర్మం, ఓ బహుకాలం నుంచి దాచబడిన మర్మాల ఆ యొక్క పలుకుబడి, ఆ విషయాలన్నీ మనలో మారుమ్రోగి నూతనమైన కృపలో మనం వర్ధిల్లుదుముగాక. ఆమేన్. అందరికి షాలోమ్. మీరు రండమ్మా. మీ